అతి ప్రాముఖ్యమైన ప్రశ్నలకు వెళ్దాం. గుడ్ ఫ్రైడే యొక్క అసలు సత్యం ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి. ఎందుకంటే కొంతమంది బయోగ్రఫీస్ చదువుతుంటే చాలా మంది భక్తులు ఆయన యొక్క సిలువ అర్థమైన కొద్దిగా వారి యొక్క ఆత్మీయ జీవితాలు మరింత దేవుడికి దగ్గరగా వెళ్ళినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి అసలు ఈ యొక్క సిలువలో ఉన్న అంతరార్థం ఏంటి, మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మొదట ఒక విషయం అర్థం చేసుకోవాలి, థియాలజీ ఆఫ్ ద క్రాస్. మార్టిన్ లూథర్ దీన్ని మొదట ఎక్కువగా ప్రమోట్ చేశాడు. అసలు సిలువ ఈ రోజు చాలా సమస్యల్ని అడ్రస్ చేస్తాం, ఇది మొదట అర్థం చేసుకోవాలి. ఓకే, ఏదైనా మనలో ఏం జరిగింది? మానవుడు పాపం చేసినప్పుడు, దేవుడు నిషేధించిన ఫలాన్ని పండుని తిన్నప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆజ్ఞాతిక్రమం జరిగినప్పుడు, చట్టాన్ని అతిక్రమించినప్పుడు ఏం జరిగింది? దేవుడు చెప్పాడు, ఈ పండు తినును మీరు నిశ్చయముగా చచ్చెదరు. అపవాది వచ్చి మీరు చావరు అన్నాడు. కానీ మనిషి అపరిచితుడైన అపవాది మాట తీసుకున్నారు, విన్నారు, నమ్మారు, పాటించారు. సుపరిచితుడైనటువంటి తమ సృష్టికర్త అయినటువంటి సత్యవంతుడైనటువంటి దేవుడి మాటను వాళ్ళు నమ్మలేకపోయారు, తోసిపుచ్చారు, తృణీకరించారు, చెవదాటారు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడి మాట నెరవేరింది. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తే అది సత్యం, ఆయన అబద్ధ మాటకు నరుడు కాడు అని సంఖ్యాకాండంలో ఉంది. అంచేత దేవుడు చెప్పినట్టుగా యథాతథంగా జరిగింది. చావు మరణం అంటే ఎడబాటు అని నేను చెప్పాను. చూడండి, ఈరోజు మన సమస్యలన్నిటికీ పునాది అక్కడ పడింది. మొదటి ఎడబాటు, ఫస్ట్ సెపరేషన్, దేవుడికి మనిషికి ఆధ్యాత్మిక ఎడబాటు. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి చల్లపూట వచ్చి ఆదంతో కలిసేవాడు దేవుడు, ఆ సహవాసం పోయింది, ఆ సంబంధం తెగిపోయింది, ఒక బయటికి నెట్టేశాడు దేవుడు మనిషిని. సో ఫస్ట్ సెపరేషన్ ఎడబాటు అంటే మొదటి మరణం అన్నమాట, ఆధ్యాత్మిక మరణం. రెండవ సెపరేషన్, మనిషికి మొట్టమొదటిసారి అర్థం కాలేదు, తనకేం సంభవిస్తుందో తనకి అర్థం కాని పరిస్థితి. ఆదాం మొట్టమొదటిసారి తాను సిగ్గుపడ్డాడు, తను చూస్తాను, తన శరీరాన్ని చూసుకొని తాను సిగ్గుపడినట్టే మొదటి సందర్భం. కాబట్టి తను తానే భరించుకోలేని పరిస్థితి, తను తానే యాక్సెప్ట్ చేసుకోలేని పరిస్థితి, తను తానే అంగీకరించుకోలేని పరిస్థితి. న్యూనతాభావాలు, సిగ్గుపడము, కుంచుకుపోవడము, కృంగిపోవడము, డిప్రెషన్స్, ఇవన్నీ అక్కడే స్టార్ట్ అయ్యాయి. సో దిస్ ఇస్ ఎ సెపరేషన్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. మనిషి తన నుంచి తాను వేరే, దిస్ ఇస్ సైకలాజికల్ సెపరేషన్. రెండవ మరణం సైకలాజికల్ డెత్. మూడవ మరణం, అంతకుముందు ఎప్పుడు హవను చూడకపోయినా మొట్టమొదటిసారి కళ్ళు తెరిచి దేవుడు ఆయన పక్కటెముక నుంచి ఆదముకి గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముక నుంచి హవను తయారు చేసి స్త్రీమూర్తిని తన ముందు పెడితే ఆ స్త్రీమూర్తిని చూసి తన సొంతం అనుకున్నాడు. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, నువ్వు నా దానివి అన్న భావన అప్రయత్నంగా సహజంగా అతని పెదాల మీద వ్యక్తమైంది. కానీ పాపం చేసిన తర్వాత నా వ్యక్తి, నా భార్య, నా సొంత మనిషి అన్న భావన పోయి నువ్విచ్చిన మనిషి, నువ్విచ్చిన నారి, నువ్విచ్చిన స్త్రీ అన్నాడు. సో దెర్ ఇస్ అ సోషల్ సెపరేషన్. అసలు సోషల్ డిస్టెన్స్ అక్కడే స్టార్ట్ అయింది. కరోనా తీసుకురాలేదు సోషల్ డిస్టెన్స్. అసలు సోషల్ వ్యక్తుల మధ్య అంతరం అనేది అప్పుడే మొదలైంది, పాపంతో మొదలైంది. సోషల్ డిస్టెన్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనం జాగ్రత్తగా చూస్తే ఏ జంతువులు కూడా దేవుడు పేర్లు పెట్టలేదు. ఆదాము దగ్గరికి జంతువులు తీసుకొస్తే దేవుడు ఆదాము పేర్లు పెట్టాడు. సో దట్స్ వై ఆడమ్ వాస్ కాల్డ్ ఫస్ట్ జూఆలజిస్ట్. అతను పెట్టాడు, ఇది సింహము, ఇది నక్క, ఇది పులి, ఇది చిరుత పులి, ఇలా పేర్లు పెట్టాడు. అంటే హీ రీసెర్చ్డ్, హీ అనలైజ్డ్. ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేసి పరిశోధించి దాని ప్రత్యేకతను బట్టి దాన్ని పేర్లు పెట్టి విభజించాడు. అన్ని సాధు జంతువులుగానే ఉన్నాయి. ఒకప్పుడు ఓన్లీ డొమెస్టిక్ యానిమల్స్, దేవర్ నో వైల్డ్ యానిమల్స్, క్రూరముగా లేవు. కానీ ప్రకృతితో అంత అవినాభావ సంబంధం కలిగినటువంటి, జంతుజాలంతో అంత దగ్గర సంబంధం కలిగిన ఆదాము మనిషి పాపం చేసినప్పుడు దూరం అయిపోయాడు. ఈరోజు పేరు పెట్టిన ఆదాము మనిషి జంతువులకి, కొన్ని జంతువుల పేర్లు చెప్తేనే భయం. పాము అంటే వెంటనే ఉలికి పడతాం, ఊర్లోకి పులి వచ్చిందంటే ఉలికి పడతాం. కనుక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ ఇకలాజికల్ సెపరేషన్ కూడా జరిగింది, నేచర్ కి సంబంధించిన సెపరేషన్ జరిగింది. అందుకని ఈ రోజు భూమి ఎదురు తిరుగుతోంది, లేకపోతే సముద్రం ఎదురు తిరుగుతోంది. సునామీ కావచ్చు, భూకంపం కావచ్చు, అగ్నిపర్వతాలు కావచ్చు, తిత్లీ కావచ్చు, హుదూద్ కావచ్చు, టొర్నాడోస్ కావచ్చు, సైక్లోన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, అన్నీ కూడా అలా ఎదురు తిరిగితే వచ్చినవి. కాబట్టి పాపం వల్ల మనిషి దేవుణ్ణి ధిక్కరించడం వల్ల అద్భుతమైనటువంటి మానవ స్వభావం దిగజారిపోయింది, అద్భుతమైనటువంటి చుట్టూ ఉన్న ప్రకృతి కూడా. అందువల్ల ఈరోజు మీరు యు నేమ్ ఏ ప్రాబ్లం, ఈ కేటగిరీస్ లో మీరు ఎక్కడైనా పెట్టచ్చు. ఈరోజు దేవుడిని తిరస్కరించడం కేటగిరీ నెంబర్ 1 లో పెట్టచ్చు. దేవునితో సెపరేషన్ ఆధ్యాత్మిక మరణం వల్ల సంభవించింది. ఈరోజు మనిషికి వైరం, కుల సంబంధమైనటువంటి కొట్లాట్లు, మత సంబంధమైన కల్లోలాలు, జాతి వివక్ష,
లేకపోతే లింగ వివక్ష, ఆడ మగ అనేటువంటి వివక్ష, లేకపోతే ట్రాన్స్జెండర్ అనేటువంటి వివక్ష, ఇవన్నిటికీ కూడా మూలం ఏదైనా వనంలోనే పడింది. దేవుడు ఏర్పడింది కాబట్టి మనిషికి వైరం ఏర్పడింది. లేదా స్కిజోఫ్రీనియా, స్ప్లిట్ పర్సనాలిటీ, మనలోనే ఒక అపరిస్థితి దాగి ఉండడం, వాడు అప్పుడప్పుడు తొంగి చూడడం, జట్టు విరుచుకోవడం, మనకు తెలియకుండానే నేనే శత్రువు అయిపోయాను, నేనే శత్రువుని అయిపోయాను, నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. సో దీస్ సైకలాజికల్ డిజార్డర్స్, ఈ సైకలాజికల్ డిజార్డర్స్ కి కూడా బీజం అక్కడే పడింది. సో సొసైటీలో ప్రాబ్లమ్స్, లేకపోతే బ్యాక్టీరియా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చాలా ప్రకృతి వైపరీత్యం, ఇంక్లూడింగ్ కరోనా వైరస్ లాంటివి, ఈ ఎపిడమిక్స్, పాండమిక్స్ అన్నిటికీ కూడా మూలం అక్కడ పడింది. సో సిలువ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ముందు పాపం గురించి అందుకే మాట్లాడుకోవాలి. పాపం తెచ్చిన ప్రతి పర్యవసానాన్ని, ప్రతి శిక్షని సిలువ తీసేస్తుంది. అప్పుడే సిలువకి విలువ. అందుకని ఏమన్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందామని. ఏమిటి దాని అర్థం ఏంటి? ఇది కేవలం కొంతమంది ఇది కేవలం ఫిజికల్ స్వస్థత అని ఆ మాట తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు, అది కేవలం ఆధ్యాత్మిక స్వస్థతే అంటున్నారు. నో, పాపము రిఫార్మ్డ్ థియాలజీ ఏంటంటే టోటల్ డిప్రైవిటీ. పాపం మనిషి యొక్క ప్రతి భాగాన్ని సృష్టించింది. శరీరాన్ని, మనస్సుని, మనస్సాక్షిని, ఊహను, ఆలోచనను, భావోద్రేకాల్ని, కోరికల్ని, ఆంతర్యాల్ని, ఉద్దేశాలని, అన్నింటిని సృష్టించింది పాపం. కాబట్టి సిలువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సిలువ పాపానికి పరిష్కారం అయితే సిలువ అన్నింటినీ అడ్రస్ చేస్తుంది. అయితే సిలువ తీసుకొచ్చే స్వస్థత ఎలా ఉంటుందంటే అది స్లోగా ఇంప్లిమెంట్ అవుతుంది. నెంబర్ 1, నాకు స్వస్థత ఎప్పుడు కలుగుతుంది? సపోజ్ కరోనా వైరస్ వచ్చింది ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంట్లో కూర్చుంటే కుదరదు. ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? ఆ కరోనా వైరస్ ఇంట్లో వాళ్ళందరికీ వస్తుంది. కాబట్టి కేవలం క్వారంటైన్ చేసుకుంటే కుదరదు, అతను ఇంట్లో కూడా మళ్ళీ క్వారంటైన్ చేసుకోవాలి. సో అలాగే ఉండిపోయాడు అనుకోండి, ఆ వైరస్ అతన్ని ప్రాణాన్ని హరిస్తుంది. కాబట్టి అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే పాపం తెచ్చిన పర్యవసానాలను పోగొట్టుకోవాలంటే పరమ వైద్యుడైన యేసుక్రీస్తు, సిలువలో మరణించిన యేసుక్రీస్తు పాదాల దగ్గర పరిగెట్టాలి. అందుకని ఆయన ఏమన్నాడు, మరణించేటప్పుడు అందరి కోసం మరణించాడు, ఆయన పరిహారం చెల్లించేటప్పుడు అందరి కోసం పరిహారం చెల్లించాడు, బలియాగం అందరి కోసం చెల్లించాడు. కానీ ఎవరైతే తన దగ్గరికి వస్తారో వాళ్ళకే ఆయన వైద్యం చేస్తాడు. ఆయన రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదని వ్యంగ్యాస్త్రం వేశాడు పరిశీలకి. ఎవడు రోగి కాదు, పాపంతో బాధితుడైన ప్రతి ఒక్కడు పాపరోగే. ఆ పాప రోగం నుంచి విడిపించడానికే పరమ వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి డాక్టర్ దగ్గరికి రోగి వెళ్ళాలి. అందుకని సిలువ దగ్గరికి పరిగెట్టిన వాడికే మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే ఏమిటి? విడుదల. ఏమిటి నుంచి విడుదల? ఈ ప్రతి సమస్య నుంచి, ఆధ్యాత్మిక సమస్య నుంచి, మానసిక సమస్య నుంచి, లేక భావోద్రేక సమస్య నుంచి, లేక సామాజిక సమస్య నుంచి, లేక పర్యావరణ సమస్యల నుంచి, లేక భౌతికమైనటువంటి సమస్యల నుంచి, రోగాల నుంచి. సో కనుక మనం అర్థం చేసుకుని మొదటి విషయం, మొదటి సిలువ దగ్గరికి మనం పరిగెట్టాలి. సిలువ వైపుడిన క్రీస్తుని మనం చూసినాం. సిలువ దగ్గరికి పరిగెట్టాలంటే ఒక కొయ్య సిలువ చేసుకుని దాన్ని ఒక పుణ్యక్షేత్రంగా చేసి అక్కడికి వెళ్ళి పూజలు చేయడం కాదు. సిలువ వైపుడిన క్రీస్తు అని అర్థం. క్రీస్తుని తీసేస్తే సిలువ. కాబట్టి సిలువ వైపుడిన క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన రక్తము కార్చాడు కనుక, ఎందుకంటే పాపానికి శిక్ష ఆయన చెల్లించాడు కనుక, నిష్కృతి చెల్లించాడు కనుక, పాపం వల్ల వచ్చిన పర్యవసానాలను ఆయన మాత్రమే తీసేయగలడు, ఇంక్లూడింగ్ డెత్, మరణంతో సహా. అది ఇంకో విషయం. పాపానికి ప్రతిఫలంగా ఆయన, అంటే పాపాన్ని తీసివేయడానికి ఆయన మాత్రమే తన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి దాని పర్యవసనాలు కూడా ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే తీసివేయగలడు. ఆయన ఒక్కడే తీసివేయగలడు. పాపం వల్ల మనిషికి ఏదైతే దేవుడి నుంచి సపరేషన్, వ్యక్తుల నుంచి సపరేషన్, ప్రకృతి నుంచి సపరేషన్, తనకు తాను సపరేషన్ ఏదైతే అయ్యాడో వీటన్నిటికీ ప్రతిఫలం కేవలం క్రీస్తు దగ్గర ఉందంటారు మీరు. ఇక్కడ ఒక విషయం మనకు ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ మరి ఎందుకు స్వస్థత జరగట్లేదు? కొన్ని సందర్భాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, దెబ్బ చాలా ఫాస్ట్ గా తగ్గుతుంది కానీ స్వస్థత ఆలస్యం అవుతుంది. అది ఎప్పుడైనా మనం గమనించాలి. నేను మేడం నుంచి పడ్డాను, కాళ్ళ చేతిలో ఎరుగుతాయి, తుంటే ఎరుగుతుంది. పట్టుకోవడానికి తుంటే అయితే 3 నెలలు పడుతుంది, కాలు ఎరిగితే 21 రోజులు పడుతుంది కనీసం. కాబట్టి స్వస్థత గ్రాడ్యువల్ గా అప్లై అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా పాపం తెచ్చిపెట్టిన పర్యవసానం అకస్మాత్తుగా జరుగుతుంది. ఆ పర్యవసానాన్ని పోగొట్టేటువంటి ఆ ప్రయత్నము, ఆ ప్రాసెస్, ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారు, ఆయన వచ్చేటప్పటికి ఆయన కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని ఎందుకు సృష్టిస్తున్నాడు? ఆ మరో ప్రపంచాన్ని,
లేకపోతే ఆ కొత్త బంగారు లోకాన్ని ఎందుకు ఆయన సృష్టిస్తున్నాడంటే అక్కడ ఏవి ఉండవు. అంటే ఆధ్యాత్మికమైన సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ, భావోద్రేక సమస్యలు కానీ, పర్యావరణ సమస్యలు కానీ, లేక మరణం కానీ అక్కడ ఉండదు. ఎందుకంటే పరిపూర్ణ స్వస్థత అక్కడికి చేరుకుంటాం మనం. యేసు ప్రభు వచ్చే నాటికి ఆ పరిపూర్ణ స్వస్థత ఇంప్లిమెంట్ అవుతుంది. పర్యవసనాల్ని మనం భరించాల్సి ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అందువల్లనే మనం ఇప్పుడు ఏ ఫేజ్ లో ఉన్నాము, ఒకవేళ యేసుక్రీస్తు దగ్గరికి మనం వస్తే ఇమీడియట్ గా అన్నిటికీ స్వస్థత దొరకదు. ప్రాసెస్. ప్రభువుని కలుసుకున్న తర్వాత, ప్రభు మనకి మహిమ శరీరాలు ఇచ్చిన తర్వాత, ఎందుకంటే ఈ శరీరానికి సంబంధించిన పర్యవసనాలు శరీరం మార్పు పొందిన తర్వాతనే వస్తాయి. ఈ పర్యావరణానికి సంబంధించిన పర్యవసనాలు ఈ పర్యావరణం కూడా మార్పు పొందాలి. ఈ శరీరం మార్పు పొందుతుందో మానవాళి పాపం వల్ల పాడైపోయిన పర్యావరణం, ప్రకృతి అది కూడా మూల్గుచుంది అంటాడు పౌలు రోమాపత్రిక. ఎప్పుడు విడుదల పొందుతానా అని. కాబట్టి మానవుడు శరీరంతో సహా పూర్తిగా మోక్షాన్ని అనుభవించినప్పుడు, విడుదల పొందినప్పుడు, మహిమ దేహాలు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో, అప్పుడు ప్రకృతి కూడా మహిమాన్వితంగా మారుతుంది. ఈ పంచభూతాలు మహావేంద్రంతో కరిగిపోతాయి అన్నాడు పేదరు. అంటే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, ఇందులోంచే కొత్తది మళ్ళీ వస్తుంది. ఈ పాప శరీరము ఒక్కసారిగా రెప్పపాటు కాలంలో ఎలాగా మహిమ శరీరాన్ని సంతరించుకుంటుందో, అలాగే ఈ పాపం వల్ల, నా పాపం వల్ల, మనిషి పాపం వల్ల పాడైన ప్రకృతి కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి ప్రకృతి సంబంధమైన సమస్యలన్నీ కూడా అప్పుడు పోతాయి, ప్రకృతి కొత్తదైనప్పుడు. దేహానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా దేహం మహిమైనప్పుడు పోతుంది. ఇప్పుడు ఆయన ఆత్మను సృష్టించాడు కాబట్టి ఆత్మలోను మనసులోను స్వస్థతను అనుభవిస్తాను ఇప్పుడు ఎక్కువగానే. దేవుడు అనుకున్నప్పుడు తాత్కాలికంగా కొన్ని విషయాల్లో మనం అడిగినప్పుడు ఆయన స్వస్థత చేయవచ్చు. దాని గురించి మనం అంతకుముందు వీడియోలో జనతా కర్ఫ్యూలో చాలా స్పష్టంగా స్వస్థత గురించి మాట్లాడుకున్నాం. సో ఇది మొదట మనం అర్థం చేసుకోవాలి. సిలువని అర్థం చేసుకోవడానికి థియాలజీ చాలా పునాది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈవెన్ కరోనా వైరస్ లాంటి వాటిని కూడా సిలువ అడ్రస్ చేస్తుంది ఖచ్చితంగా. కొంతమంది అడిగారు ఈ మధ్యకాలంలో నాతో మాట్లాడుతూ, మా బంధువులు మిత్రులు కూడా నన్ను అడిగారు, ఎందుకని దేవుడు ఇంతసేపు దీన్ని ఉంచుతున్నాడంటే మనిషికి రియలైజేషన్ రావాలి. వెంటనే దేవుడు జోక్యం ఎందుకు చేసుకోడు అని అంటే మనిషికి రియలైజేషన్ రావాలి. నేను జనతా కర్ఫ్యూ వీడియో చేసేటప్పుడు కూడా మీ ఇంటర్వ్యూలో నేను ఒక ప్రశ్న లేవనెత్తాను. ఇస్రాయేలీలకి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు, కుష్టు వ్యాధులు వచ్చినప్పుడు, సోషల్ ఎపిడమిక్స్ గా పరిణమించినప్పుడు, సామాజిక అంటువ్యాధులుగా పరిణమించినప్పుడు, అందరికీ అవి వ్యాపిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆయన స్వస్థత తీసుకురావచ్చు. ఒక్కసారిగా ఐగుప్తు మీదకి ఆయన తెగుళ్ళు తీసుకొచ్చిన దేవుడు ఒక్కసారి తెగుళ్ళని ఆపివేయగల సత్తా కూడా ఆయనకుంది. అటువంటి స్వస్థత ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన. కానీ ఎందుకు ఇవ్వలేదు ఇశ్రాయేలుకి? మిమ్మల్ని మీరు క్వారంటైన్ చేసుకోండి అన్నాడు. ఎందుకంటే మనుషులు రియలైజ్ అవ్వాలి, నాకు ఎందుకు వచ్చింది ఇది, మనుషులకు ఎందుకు వచ్చింది. ఇప్పటికైనా సైంటిస్టులు అర్థం చేసుకోవాలి, మాకు అలవి కాని విషయాలు ఉన్నాయి, మా పైన ఇంకొకడు ఉన్నాడు, నా సైన్స్ తోటి, నాకున్నటువంటి జ్ఞానంతో నాకు అలవి కావు. అగ్రరాజ్యాలు అర్థం చేసుకోవాలి, మా ఎకానమీ తోటి, మా అణ్వాయుధాలతోటి, మాకున్నటువంటి జ్ఞానంతో మేము విరవీయడానికి వీల్లేదు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని మోకాళ్ళ మీదకి రావాలి. కనుక మనిషి తన యొక్క బేలతనాన్ని, తన యొక్క బేలవత్వాన్ని, తన యొక్క చాలనితనాన్ని, తన లిమిటేషన్స్ ని, తన వైభవాన్ని గుర్తిస్తూనే, తన గొప్పతనాన్ని గుర్తిస్తూనే, తన ప్రత్యేకతను గుర్తిస్తూనే తన పరిమితిని కూడా మనిషి గుర్తించాలి. మనిషి విరవీయకూడదు. అందుకనే దేవుడు కొన్ని సందర్భాల్లో దాన్ని జాగు చేస్తాడు, ఆలస్యం చేస్తాడు, స్ట్రెచ్ చేస్తాడు. తత్ఫలితంగా మనకి రియలైజేషన్ వస్తుంది అని. ఎందుకంటే ఒక నేరస్తుడికి శిక్ష విధించినప్పుడు 7 ఏళ్ళని 3 ఏళ్ళని లేకపోతే 14 ఏళ్ళని ఎందుకు వేస్తారు? ఈలోపు రియలైజేషన్ వస్తుంది. అది కారణం. జైల్స్ ఆర్ నథింగ్ బట్ సెంటర్స్ ఆఫ్ రిఫర్మేషన్, సెంటర్స్ ఫర్ రియలైజేషన్. సో ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా మనకి అటువంటివి అనుమతిస్తాడు, ఆయన ఆదేశించకపోయినా అనుమతిస్తాడు. సో అంచేత ఈ కోణం మనం అర్థం చేసుకోవాలి. తదుపరి కోణం ఏమిటంటే, చాలా ప్రాముఖ్యమైన కోణం ఏంటంటే, సిలువ, యేసుక్రీస్తు వారు సిలువలో మరణించేంత వరకు కూడా అదొక హేయమైనటువంటి గుర్తు, అదొక నీచమైన నికృష్టమైనటువంటి ఒక మరణము, శిక్ష. అది ఆ రోజుల్లో బందిపోట్లకి, రోమా ప్రభుత్వానికి తిరుగుబాటు చేసేవారికి, లేకపోతే రాజద్రోహం చేసిన వారికి, ఇలా కొంతమందికి ప్రత్యేకించి ఒక ఘోరాతి ఘోరమైన శిక్ష విధించాలని గ్రీకులు మొదట దాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత రోమీలు దాన్ని తెచ్చుకున్నారు. అది సిలువ ఆ రోజుల్లో. కాబట్టి అటువంటి సిలువకి యేసును అప్పగించారు. కాబట్టి సిలువ మరణానికి, సిలువ విపరీతమైన హింసకు, శ్రమకు, కష్టానికి గుర్తు అనమాట, ఇతరులకు గుర్తు అనమాట, అవమానానికి కూడా గుర్తు అనమాట సిలువ. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు అంత అవమానం గుండా అంత నికృష్టమైనటువంటి శిక్షను ఎందుకు అనుభవించాడంటే, మనం తెలుసుకోవాలని, పాపం ఎంత అవమానకరమైందో,
పాపం ఎంత నీచమైందో, పాపం ఎంత నికృష్టమైందో, పాపము ఎంత కాస్ట్లీనో, ఎంత మూల్యం చెల్లించాలో తప్పు చేస్తే, పాపం చేస్తే అన్న ఆ సీరియస్నెస్ మనకు అర్థం కావాలి. ఇదంతటినీ నిజానికి ఈ అవమానాన్ని, ఈ నీచత్వాన్ని, లేకపోతే ఈ యొక్క కష్టాన్ని, శ్రమను, హింసను, బాధను, ఆవేదనను, ఆక్రందనను మనం అనుభవించాలి నిజానికి. కానీ క్రీస్తు అనుభవించాడు మన పక్షాన. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిలువలో పాపానికి శిక్ష చెల్లింపబడ్డమే కాదు, క్రీస్తు మనకు ఒక మాదిరి కూడా ఉంచిపోయాడు. క్రీస్తు సిలువలో చనిపోకపోతే మనం ఎవరో నీతిమంతులం కాలేదు. మార్టిన్ లూథర్ అన్నట్టుగా, లార్డ్ దౌ ఆర్ట్ మై రైచియస్నెస్ అండ్ ఐ యామ్ దై సిన్ అన్నాడు మార్టిన్ లూథర్. నేనే నీ పాపాన్ని, నువ్వే నా నీతి. అంటే నాలో నీతి ఏ కోసైనా లేదు, నాకేదైనా నీతి ఉందంటే నువ్వు ఇచ్చిన నీతే, నేను గర్వించడానికి వీల్లేదు. చాలా గర్వించేస్తా ఉంటారు, మేము చాలా గొప్పవాళ్ళం, నేనేం పాపం చేయలేదు అని. పక్కన తప్పు చేసిన వాళ్ళని చాలా గీతాగా చూస్తుంటారు, అవమానం పాలు చేస్తూ ఉంటారు. అలాగే మార్టిన్ లూథర్ అన్న మరొక మాట ఏమిటంటే ఆ ప్రార్థనలో, నీకంటూ పాపం ఏం లేదు, ఏ కోసైనా నీకు పాపం లేదు, ఏ కోసైనా నాకు నీతి ఎలా లేదో ఏ కోసైనా నీకు పాపం లేదు. ఇట్లాంటి నువ్వు నా పాపాన్ని నీ మీద వేసుకొని నీ నీతిని నాకు ఇచ్చావు. ఇది సిలువలో జరిగిన ఒక గ్రేట్ ఎక్స్చేంజ్ జరిగింది. సిలువలో సిలువ ఒక క్రాస్ గా మనం తీసుకుంటే, మన పాపం అంతా క్రీస్తు మీద పడితే క్రీస్తు నీతి అంతా మన మీద పడింది. దిస్ ఇస్ క్రాస్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుచేతనే పాపాన్ని మాత్రమే శిక్షించి పాపిని ప్రేమిస్తూ పాపిని రక్షించగలిగాడు. ఇట్లాంటి పరిష్కారం ఇంక ఏ అవతార పురుషుడు ఎక్కడో మనకి ఇంకా కనపడదు. అందుకనే సిలువ యూనిక్ థింగ్ అన్నమాట. యేసుక్రీస్తు సిలువలో చేసిన ఒక గొప్ప విషయం. చూడండి, ఇంకొక విషయం చెప్తాను, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దుష్ట శిక్షణ కోసం ఒకవేళ దేవుడు వస్తే మనకి ఏముంది శ్లోకంలో, 4వ అధ్యాయం భగవద్గీతలో, సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధునాం అన్నటువంటి శ్లోకంలో ఆయన దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి ఎలా వస్తాడంటే, ఇది సంభవామి యుగే యుగే, యుగ యుగాలకు ఇది సంభవిస్తూనే ఉంటుంది. అంటే ప్రతి యుగంలోనూ దేవుడు అవతారం ఎత్తుతాడు, ప్రతి యుగంలోనూ ఆయన దుష్ట శిక్షణ చేస్తూనే ఉంటాడు. ఓకే, లెట్ us యాక్సెప్ట్ ఇట్. మనం దాన్ని తీసుకుందాం, కాసేపు అంగీకరిద్దాం. నా ప్రశ్న ఏమిటంటే, యుగాలు 4 మన కాలమానం ప్రకారం. అయితే కాలం మనకి చక్రం లాంటిది. 4వ యుగం అయిపోగానే మళ్ళీ మొదటి యుగం 5వ యుగంగా వస్తుంది. ఆ 4 యుగాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. 8 యుగాలు అయిపోగానే మళ్ళీ మొదటి యుగం 9వ యుగంగా వస్తుంది. దేవుడు ఇట్లా యుగ యుగాలు, ఆయన లక్షల సంవత్సరాలు ఆయన ఇలా అవతారం ఎత్తుతూనే ఉంటే, ఒకవేళ ఎప్పటికీ ఇది అయిపోతుంది. ఒక దుష్టుడిని చంపాడు, మరొక దుష్టుడు పుట్టాడు, మళ్ళీ కొత్త అవతారం ఎత్తాడు. ఈ అవతారం చాలలేదు. ఒక దుష్టుడిని మళ్ళీ ఆ దుష్టుడిని చంపాడు, మళ్ళీ దుష్టుడు పుట్టాడు, మళ్ళీ అవతారం చాలించి మళ్ళీ కొత్త అవతారం ఎత్తాడు, ఎందుకంటే పాత అవతారం సరిపోలేదు. మళ్ళీ కొత్త రకం దుష్టుడు పుట్టాడు, మళ్ళీ దేవుడు కొత్త అవతారం ఎత్తాడు, ఎందుకంటే పాత అవతారం సరిపోలేదు. సైక్లిక్ ప్రాసెస్ లా ఉంది, నెవర్ ఎండింగ్ సైక్లిక్ ప్రాసెస్, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మరి పాపం ఎప్పుడు పోతుంది? అక్కడ ఇంకో మాట కూడా ఉంది, ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మం ఎప్పుడు మరి ఇంకా సంస్థాపనం చేసేది, వ్యవస్థాపించేది ఎప్పుడు, ధర్మాన్ని స్థాపించేది ఎప్పుడండి? నువ్వు సంహరిస్తూనే ఉన్నావు. సో దుష్టుని సంహరించడానికి ఆయన రాకుండా సిలువలో ఏం జరిగింది? మనుషుడి మహాపాపం, దేవుని మహాపరిశుద్ధత తలపడ్డాయి, ఢీకొన్నాయి. పరిశుద్ధత గెలిచింది, దుష్టత్వం ఓడిపోయింది, పాపం ఓడిపోయింది. పాపం బలాన్ని త్రుంచేశాడు. పాపం బలాన్ని త్రుంచాడు అనడానికి గుర్తుగా మరణం బలం తెగిపోయింది. అందుకనే సమాధుల నుంచి బండలు బద్దలే లేచారు. ఆ క్షణమే, ఆదివారం దాకా ఆగలేదు, ఆ క్షణమే లేచారు. సో అంచేత పాప బలాన్ని త్రుంచకుండా పాపాన్ని ఎలా నేను శిక్షిస్తాను. కాబట్టి పాపిని ఒక పక్కన కాపాడుకుంటూనే పాపి చేసిన పాపాన్ని శిక్షించాడు ఆయన. సో దుష్టుని శిక్షించడానికి రాలేదు, దుష్టుని జయించడానికి రాలేదు, దుష్టత్వాన్ని శిక్షించి దుష్టత్వాన్ని తన మంచితనంతో జయించాడు ఆయన సిలువ పైన. దాంట్లో చెప్పాలంటే సిలువలో దేవుని మహామంచి మనిషి మహా చెడుతనాన్ని సంహరించింది. పాపి రక్షించబడ్డాడు, పాపం శిక్షించబడింది. సో అందువల్ల సిలువ ఒక క్రైస్తవులకే కాదు, సమస్త మానవాళికి. ఈ రోజు గుళ్ళకి, చర్చిలకి, లేకపోతే మసీదులకి ఎందుకు వెళ్తున్నాం? పాప భీతితోటే వెళ్తున్నాం, పాపంతో వెళ్తున్నాం. వెళ్ళి మనం లెప్పలేసుకుంటాం, ఉదిర పురస్కారాలు చేస్తాం, ప్రాయశ్చిత్తాలు చేసుకుంటాం. పాపాన్ని నుంచి బయటికి రావాలనుకునేటువంటి, భగవంతుడితో అనుసంధానం కావాలనుకున్న ప్రతి భక్తుడికి సిలువ అవసరం. గుడ్ ఫ్రైడేనే అని చెప్పాలి. అందుకని ఒక క్రైస్తవుడికే కాదు.
సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అంచేతనే సిలువను బట్టే నాకు పాపం తొలగిపోతుంది, శిక్ష పోతుంది. సిలువను బట్టే నేను పాపాన్ని జయించగలుగుతాను. సిలువను బట్టే రేపు మరణాన్ని కూడా జయించగలిగినటువంటి నమ్మకం నాకు కలుగుతుంది. దేవుడితో నాకు మళ్ళీ సంబంధం ఏర్పడుతుంది. చూడండి, పాపం ఆధ్యాత్మిక ఎడబాటు, ఆధ్యాత్మిక మరణం తీసుకొచ్చింది. సిలువ మళ్ళీ ఆధ్యాత్మికంగా మనిషిని దేవుడిని కలుగుతుంది. అందుకని యేసుక్రీస్తు వారి గురించి రాస్తూ సత్యవేదమైన బైబిల్ గ్రంథంలో ఏముందంటే, ఆయన పరలోకంలోనివైనను ఆయన భూలోకంలోనివైన అన్నింటినీ కూడా తన తండ్రితో ఆయన మళ్ళీ తన సిలువ రక్తం చేత సంధి చేశాడని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం చివరి భాగంలో ఉంది. సంధి చేశాడు అంటే ఏదైతే దేవుడితో సంబంధం తెగిపోయిందో, ఆ ఆధ్యాత్మిక ఎడబాటు మరణం ఏర్పడిందో దాన్ని మళ్ళీ రివర్స్ చేశాడు సిలువ ద్వారా. మనుషులందరినీ ఒకటి చేశాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందు వారు ఏకమై ఉన్నారు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, భారతీయుడని లేదు, అమెరికా వాడని లేదు, లేక అగ్ర కులస్తులని లేదు, నిమ్న కులస్తులని లేదు, స్త్రీ అని లేదు, పురుషులని లేదు, లింగ భేదం లేదు, ఏది లేదు, అందరం ఏకమైపోయాను. సో సోషల్ గ్యాప్ ని ఆయన తీసివేశాడు సిలువ ద్వారా. సిలువను బట్టే ఈరోజు నేనెవరో నాకు అర్థమవుతుంది. ఒకడు తాను ఎంచుకున్న తగిన దాన్ని ఎక్కువగా ఎంచుకోవద్దని పౌలు రాస్తాడు. నేనెవరో నాకు అర్థం కావాలంటే నా ప్రభు ఎవరో నాకు అర్థం కావాలి, ఎందుకంటే ఆయన పోలికలు నేను సృజించబడ్డాను. ఎప్పుడైతే ప్రభుతో నాకు సంబంధం ఏర్పడిందో నాలో ఉన్నటువంటి అపరిచిత తత్వం పోతుంది నెమ్మదిగా. నా భావోద్రేక సమస్యలకి, నా మానసిక సమస్యలకి నాకు జవాబు లభిస్తుంది. ప్రకృతితో కూడా రేపు కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చినప్పుడు ప్రకృతితో కూడా మళ్ళీ నేను అనుసంధానం అవుతాను. అందుకని సత్యవేదం చాలా స్పష్టంగా చెప్తుంది, అక్కడ సింహం గడ్డి వేస్తుంది, సింహం కూడా శాకాహారం అయిపోతుంది. ఎందుకని? క్రూరమృగం సాధు జంతువు అయిపోతుంది, నాగుబాము కాటువేది. కనుక ప్రకృతితో కూడా నాకు ఏదైతే పాపం తీసుకొచ్చిన ఎడబాట్లన్నింటినీ, సమస్యలన్నింటినీ సిలువ పరిష్కరించుకుంటూ, ఎడబాట్లను పూడ్చుకుంటూ, ఆ మరణాలని జీవాలుగా మార్చుకుంటూ వస్తుంది. ఇది సిలువ అంతరార్థం. సిలువ అందుకే లోక కళ్యాణానికి పరిష్కారం మనం అర్థం చేసుకోవాలి. సూపర్. సో ఒక వ్యక్తి తన జీవితం మొత్తంలో ఏవైతే కోల్పోయాడో, తన ఓన్ మిస్టేక్స్ వల్ల లేకపోతే పాపం వల్ల పోయిన అన్ని కేవలం ఒక సిలువ మాత్రమే తిరిగి ఇవ్వగలుగుతుంది. సిలువ ద్వారా ఆ వ్యక్తిని నీతిమంతుడిగా సిలువ ద్వారా మాత్రమే, క్రీస్తు వారి ద్వారా మాత్రమే. కొన్నింటిని గ్రాఫికల్ గా కట్టబెడతాడు, కొన్నింటిని రేపు మనము ప్రభు వచ్చిన తర్వాత పొందుతాం. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఈ యొక్క మర్మాన్ని అర్థం చేసుకున్నప్పుడు, నేను పాపిని నా గురించి అర్థమైనప్పుడు, ఏ వ్యక్తి అయినా సరే, ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, వారి యొక్క పాప విమోచనకు యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాల్సిందే. అర్థం చేస్తుంది. పాప విమోచన, ఈ పాపం ప్రతి రకమైన పర్యవసానాలు, శాపాల నుంచి విడుదల. ఉదాహరణకి నా భార్యను నేను సరిగ్గా ప్రేమించాలంటే నేను సిలువ ద్వారా క్రీస్తుతో అనుసంధానం ఆయన ప్రేమించడం నేర్చుకున్నప్పుడే నేను నా భార్యను సరిగ్గా ప్రేమించడం నేర్చుకుంటాను. నా భార్య నాకు వచ్చిన పొరపచ్చాలు, ఆ అంతరం ఏదైనా ఉంటే దేవుడితో నాకున్న అంతరం పోయినప్పుడు ఈ అంతరం కూడా పోతుంది. ఇక్కడ సిలువే నాకు సోషల్ డిస్టెన్స్ తీసివేస్తుంది, మళ్ళీ నన్ను కలుపుతుంది. అలాగే నా చెల్లితో, అలాగే నా తమ్ముడితో, అలాగే నా నైబర్తో, అలాగే నాకున్నటువంటి సహోద్యోగులతో. సో ఒక రకంగా మీరు చెప్పింది చూస్తే వ్యక్తుల్లో ఉన్న యొక్క తారతమ్యాలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఇవన్నీ ఇంకా ఎందుకున్నాయంటే వాళ్ళు యొక్క సిలువ మర్మాన్ని గ్రహించకపోవడం వల్ల అని కూడా అర్థమవుతుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. సో కాబట్టి ప్రేక్షకులు ఐ థింక్ వాళ్ళు దీన్ని స్పష్టంగా గమనిస్తున్నారని మేము అనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మనలో ఉన్న లేకపోతే ప్రతి సమస్యకు సిలువ ఏ రకంగా పరిష్కారం చూపిస్తుంది అనేది ఇప్పటివరకు మనం చూసాం. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. ఒక దేవుడికి సింపుల్ కదా, నువ్వు పాపం చేసావు, క్షమించా వెళ్ళిపో అనొచ్చు కదా. చాలా సార్లు మనం అంటాం, నా ఎడ్ల ఎవరైనా తప్పు చేస్తే ఓకే నేను క్షమించా వెళ్ళిపో అనొచ్చు. అలా కాకుండా యేసుక్రీస్తు వారు రావడం, ఆయన మరలా సిలువ మీద చనిపోవడం, ఘోరంగా శ్రమను అనుభవించడం, అంటే ఇవన్నీ ఎందుకంటారు? ఇది ఒక కొన్నిసార్లు ఎవరో మతోన్మాదులు అన్నట్టు ఇది ఒక కైండ్ ఆఫ్ సాడిజం కదా. హౌ డు వి అండర్స్టాండ్ ఇట్? అదంతా అవసరం అంటారా ఈ డ్రామా? రైట్, మనం ఇందాక పరోక్షంగా దీనికి జవాబు చెప్పుకున్నాం, లీలగా అర్థమై ఉంటుంది మనకి. మళ్ళీ మనం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాపాన్ని క్షమించడం అంత సులభమైన పని కాదండి. సులభమైంది కాదు క్షమించడం అనేది. క్షమించడం సులభమైన పని కాదు. నేను అనుకున్నంత సులభం కాదు. ఒక పాప అనుకోవచ్చు, నన్ను ఊరిని క్షమించవచ్చు కదా అని. అతని పట్ల తప్పు చేసినప్పుడు అతను క్షమించేటప్పటికి వచ్చినప్పుడు తెలుస్తుంది అతన్ని. ఇప్పుడు చూడండి, మీకు చాలా ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. మానవ అనుభవంలో ఎవరైనా దీన్ని ఒప్పుకుంటారు. దేవుడు మనిషిని ఏమో వెంటనే క్షమించేయాలనుకుంటాడు. మనిషి అంటే గుడికి వెళ్ళంగానే, కొబ్బరికాయ కొట్టంగానే, లేకపోతే చర్చికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయంగానే, కాస్త కన్నీళ్లు దాచంగానే దేవుడు క్షమించేసేయాలి అనుకుంటాడు మనిషి. మనిషి తన సొంత తమ్ముడిని ఆస్తి దగ్గర, లేదా సొంత కూతుర్ని వేరే కులవాడిని పెళ్లి చేసుకుందని, లేదా సొంత భార్యని తనకు సరిగా అన్నం వండి పెట్టదని, సొంత భర్తని తనకు సరిగా అనుకున్నప్పుడు బంగారం కొనియట్లేదని,
లేకపోతే ఇంకేదో ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం క్షమించగలుగుతున్నావా? సులభంగా క్షమించగలుగుతున్నావా? సారీ చెప్పినంత తేలిక సారీ చెప్పిన వాడిని క్షమించడం అనే కాదని మనకు తెలుసు. సో తప్పు చేసినప్పుడు గాయపడిన పార్టీ, అఫెండెడ్ పార్టీ క్షమించడం ఎంత కష్టమో అఫెండ్ అయిన వాడికి తెలుసు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను చరిత్రలో. స్టాన్లీ జోన్స్ గారు ఒక గొప్ప మిషనరీ ఉండేవాళ్ళు మన దేశంలో స్వాతంత్రానికి పూర్వం నుంచి. గాంధీ గారికి కూడా ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈయనకు ఒక బ్రాహ్మణ ఫ్రెండ్ ఉండేవాడు. ఈయన సిలువ గురించి చెప్పినప్పుడల్లా ఆయన సిలువలో దేవుడు పాపాలని క్షమించడం అన్న దాన్ని చాలా చిన్న విషయంగా, తక్కువ విషయంగా, అదేమిటి అసలు క్షమించడానికి సిలువ వేసుకోవడం ఏంటి, సిలువ వేసుకోకుండా క్షమించలేడా, సిలువలోనే క్షమాపణ దొరకడం ఏంటి, అయినా తప్పు చేస్తే అంత శిక్ష పొందాలా, ఇలా అతనికి అర్థం కాల. కాబట్టి దాన్ని చాలా చులకనగా తీసుకున్నాడు. అయితే అతని జీవితంలో ఒక విచిత్రమైనటువంటి పరిణామం సంభవించింది. ఏమిటి ఆ విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే, తన భార్యకు తెలియకుండా ఆయన ఇంకొక ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. అయితే భార్య చాలా అమాయకురాలు, స్వచ్ఛంగా ఇతన్ని ప్రేమిస్తోంది. కొంతకాలం అయిన తర్వాత భార్య ప్రేమను అతను పొందుతూ ఉండే కొలది అతను చేస్తున్న తప్పు అతను తెలుసుకుని ఆ తప్పుని అతను సరిదిద్దుకున్నాడు కానీ అతని మనసులో ఒక గుబులు ఉండిపోయింది. భార్య నన్ను క్షమిస్తుందా? సరే, నేనైతే ఈ తప్పు మార్చుకున్నాను, కానీ భార్యకు తెలియకుండా ఈ తప్పు నేను చేశాను కదా పెళ్ళైన తర్వాత. ఆమెకి చెప్తే ఎలా ఉంటుంది అంటే చెప్పడానికి ధైర్యం చాలది. కానీ చెప్పలేకపోతున్నాడు, కానీ అలాగని ఉండబట్టుకోలేకపోతున్నాడు. ఏమిటంటే ఇతను చేసిన తప్పు భార్యకు వ్యతిరేకమైన తప్పు. భార్య క్షమిస్తే తప్ప అతని మనసులో ఉన్న అపరాధ భావం సర్దుపడట్లేదు. తప్పు చేయడం మానేశాడు, ఇట్టుకున్నాడు, అయినా కూడా అపరాధ భావం ఆ గిరి పోవట్లేదు. సరే, ఒక రోజున ధైర్యం చేసి చాలా కాలం తర్వాత భార్యకి చెప్పేశాడు ఉన్న విషయం. భార్య చాలా బాధపడింది, కుంగిపోయింది, ఏడ్చింది. కానీ ఆయన దగ్గరకు తీసుకుంది, ఆయన క్షమించింది, ఆయన అంగీకరించింది. ఆ రోజున ఆయన ఆనందం అంతా ఇంత కాదు. కొన్ని సంవత్సరాలు పడ్డ ఆ సంఘర్షణ, ఆ వేదన భార్యకి చెప్తే ఏమవుతుంది, నన్ను క్షమిస్తుందా, ఆ రిలీఫ్ అతను ఫీల్ అయిన రోజున స్టాన్లీ జోన్స్ గారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. స్టాన్లీ, యు ఆర్ రైట్, క్షమించడం అంత సులభం కాదు, క్షమించడం అంటే ఎంత కష్టం. మరి దేవుడికి వ్యతిరేకంగా మనం తప్పు చేస్తే సులభంగా ఎలా క్షమిస్తాడండి? నిజానికి మనం పాపులము, నీతిని కాంక్షిస్తాం. ఆయన నీతిమంతుడు, మరి నీతిని ఆయన ఏ స్థాయిలో కాంక్షిస్తాడు? కాబట్టి పాపమును చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగిన దేవుడు పాపం చేసినప్పుడు దానికి శిక్ష విధించకుండా ఎలా ఉండగలడు? ఆయన నీతి, ఆయన న్యాయం ఎలా ఊరుకుంటుంది? సో ఆయన న్యాయం అనేది శిక్షను డిమాండ్ చేస్తుంది అంటారు. ఖచ్చితంగా ఆయన నీతి, ఆయన న్యాయం శిక్షను డిమాండ్ చేస్తుంది. అయితే శిక్ష, పాపం చేసిన వాడికే శిక్ష వేయాలి. కాబట్టి శిక్ష వేస్తే అది అన్యాయం అవుతుంది. మరొకరికి శిక్ష వేస్తే అది అన్యాయం అవుతుంది. అందుకనే మరొకరికి శిక్ష వేయకుండా ఆయన తన మీదే ఆ శిక్ష వేసుకున్నాడు. అది ప్రేమ అవుతుంది, అంతేనా కాదా? కనుక తన మీద ఆ శిక్ష వేసుకున్నాడు. అందుకనే శిక్ష చెల్లించకుండా, ప్రాయశ్చిత్తం లేకుండా ఖచ్చితంగా పాప నిష్కృతి జరగదు. స్టూడెంట్ అడిగాడు నన్ను, ఒక హిందూ స్టూడెంట్. నేను జనరల్ గా క్లాస్ రూమ్ లో ఎప్పుడు క్రీస్తు గురించి మాట్లాడను, దేవుడి గురించి మాట్లాడను. అయితే ఈ స్టూడెంట్ ఫేర్వెల్ మీటింగ్ లో అంతా అయిపోయి ఫేర్వెల్ రోజున భోజనం చేస్తున్నప్పుడు నన్ను అడిగాడు, సార్ మిమ్మల్ని ఎప్పటి నుంచి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మీరు క్రిస్టియన్స్ కదా, మీరు నాకు దీనికి సమాధానం చెప్పండి. ఎందుకు శ్రీకృష్ణుల వారు శిశుపాలుడి తప్పులు 99 క్షమించాడు, ఆ ఒక్కటి క్షమించలేక 100వ తప్పు చేసినప్పుడు అతని తల నరికేశాడు. కానీ క్రీస్తు ఎందుకని ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తానంటాడు? ఎందుకు సార్ అని. అప్పుడు నేను అతనికి చెప్పాను, క్షమించడం ఎంత కష్టమో. అప్పుడు అబ్బాయి అన్నాను, నేను నువ్వు ప్రేమించే ఒక అమ్మాయి, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి నీకు మోసం చేసి నిన్ను అమ్మాయి వేరే వాడితో సంబంధం పెట్టుకుందనుకో, నువ్వు క్షమించడం నీకు సులభమా అని అడిగాను. అప్పుడు ప్రేమలో ఉన్నాడు అతను. అడిగితే చాలా కష్టం సార్ అన్నాడు. దేవుడికి కూడా అంతే కష్టం. సో క్షమించాలంటే శిక్ష చెల్లించాలి.
నువ్వు చెప్పిన మొదటి కేసులో ఆయన ఎందుకు క్షమించలేకపోయాడంటే అవతల వాడి తప్పులు క్షమించడానికి అక్కడ నిష్కృతి లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరినైనా ఎన్ని పాపాలనైనా ఎందుకు క్షమించగలడంటే మానవాళి అంతటి పాపానికి ఆయన శిలువలో శిక్ష చెల్లించాడు. ఆ శిక్ష ఎంత వేదనాభరితమైనది, ఎంత దుర్మార్గమైనది, ఎంత నికృష్టమైనది, ఎంత కష్టమైంది, హింసాత్మకమైంది మనం అర్థం చేసుకోలేం. కానీ ఆయన శిక్ష చెల్లించాడు కాబట్టి మనల్ని ఈరోజు క్షమించడానికి వీలవుతుంది. అందుకని దేవుడు సాడిస్ట్ కాదు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. పాపం వచ్చినప్పుడు ప్రాణాన్ని తోడేసింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం వచ్చినప్పుడు ప్రాణాన్ని తోడేసింది, మరణాన్ని కొని తెచ్చింది. కాబట్టి మళ్ళీ ప్రాణం పెడితే తప్ప, మళ్ళీ మరణిస్తే తప్ప పాపం పోదు. రివర్స్ చేయాలి ఆ ప్రాసెస్ ని. ఆ మళ్ళీ ప్రాణం పెట్టేటప్పుడు ఆ ప్రాణం పవిత్రమైన ప్రాణమై ఉండాలి. రక్తంలో ప్రాణం ఉంటుంది, అందుకే రక్తదానం ప్రాణదానం అన్నాం. అంటే పవిత్రమైన రక్తం చిందిస్తేనే పాపక్షమాపణ ఉంటుంది. ఈ విషయాలు వేదాల్లో క్రీస్తు లేకపోయినా చాలా మంది చెప్తున్నట్టుగా ఎప్పటి నుంచో ఈ ఈ ఈ కాన్సెప్ట్స్ వేదాల్లో ఉన్నాయి, మన శాస్త్రాల్లో ఉన్నాయి. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవసరం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన పరిహారం. సర్వపాపాలు పోవాలంటే పాపక్షమాపణ జరగాల్సింది, రక్తం చిందింపబడాల్సిందే. ఆ రక్తం పరమాత్ముడి రక్తమై ఉండాలి. పరమాత్మైన పుణ్య దాన బలియ, పరమాత్ముడి రక్తము దానముగా అర్పించిన రక్తము, బలిగా అర్పించిన రక్తము అది అయి ఉండాలి. అంతేకాకుండా పుణ్య రక్తమై ఉండాలి. పరమాత్ముడిది పుణ్యమైనది, దానంగా ఇచ్చింది, బలియాగంగా ఇచ్చింది. కాబట్టి పుణ్యదాన బలియాగం కనుక ఇవన్నీ ఉన్నాయి. సత్యవేదంలో కూడా ఉంది. రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ జరగాలని సామాన్యంగా అర్థమవుతుంది అంటాడు. లేదా దేవుడి శాడిజం కాదు ఇది. నిజానికి ఇది మనం అర్థం చేసుకోలేని, జీర్ణించుకోలేనంత మహాప్రేమ, అద్భుతమైన వాత్సల్యం. దేవుడు న్యాయం, దేవుడు ప్రేమ. అంతే. శాడిజం కి ఆపోజిట్ ఇది ప్రేమ. శాడిజం అంటే ఏంటంటే ఎదుటి వాడిని శిక్షించి తాను ఆనందించడం. ఇక్కడ దేవుడు తనకు తానే శిక్ష వేసుకొని మనకు ఆనందాన్ని ఇవ్వడం. ఇది శాడిజం కి ఆపోజిట్. ఎగ్జాక్ట్లీ. సార్ ఇక్కడ ఒకటి మన వ్యూవర్స్ కూడా అడిగిన ప్రశ్న ఇది ఏంటంటే, ఆదాము అవ్వలు పాపం చేస్తే శిక్ష వచ్చింది దేవుడి నుంచి, వారి నుంచి, ప్రకృతి నుంచి కూడా వారికి సపరేషన్ అనేది ఏర్పడింది. అయితే వాళ్ళు పాపం చేస్తే ఇప్పుడు నేను సఫర్ అవడం ఏంటి? అది మొదటి ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే, సరే యేసుక్రీస్తు వారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సిలువలో మరణించడం వల్ల ఆయన యొక్క సిలువ కార్యం ద్వారా ఎప్పుడో చేస్తే ఇప్పుడు నాకు రక్షణ రావడం ఏంటి? ఏమన్నా లాజిక్ ఉందా? అది ప్రశ్న. ఇప్పుడు మా తాత ఆస్తో మా నాన్న ఆస్తో నాకు వచ్చింది అనుకోండి 10 కోట్లు. ఆయన 10 కోట్లు సంపాదించి నేను అప్పుడే కొడుకునైతే నాకు అది ఇచ్చేసి చచ్చిపోతాడు. లేకపోతే ఒక 10 మంది కొడుకులు ఉంటే తలా 1 కోటి ఇచ్చి చచ్చిపోతాడు. అంతే కదండి. ఒకవేళ ఆయన రాకపోయినా నేను లీగల్ గా ఆయన కొడుకుని నిరూపించుకుంటే, ఆయన మనవన్న నిరూపించుకుంటే పిత్రార్జితం వల్ల నాకు లీగల్ హెయిర్ అవుతాను. ఆ లీగల్ హెయిర్ అయినప్పుడు ఆయన ఆస్తిలో నాకు హక్కు వస్తుంది. అంతే కదా. అలా కాకుండా మా తాతగారు 10 కోట్లు అప్పు పెట్టి చచ్చిపోయాడు. ఆ 10 కోట్ల అప్పు ఎవరిది అవుతుందండి? నాదే అవుతుంది. నేను 10 కోట్ల ఆస్తికి ఎలాగా లీగల్ హెయిర్ అవుతానో 10 కోట్ల అప్పుకు కూడా నేను లీగల్ హెయిర్ అవుతాను. అంతే, న్యాచురల్ అది. సో ఆదాము వల్ల నాకు సంక్రమించిన సత్త లక్షణాలు, క్రియేటివిటీ, లేకపోతే తెలివితేటలు, లేకపోతే దేవుని స్వభావము, ఆయన పోలిక నేను ఎలా సంక్రమించుకున్నానో, ఆదాము యొక్క నెగటివ్స్ కూడా, పాప లక్షణాలు, తత్ఫలితంగా వచ్చిన మరణము, ఇవన్నీ కూడా నా సొంతం అవుతాయి. అది బయోలాజికల్ గాను, లీగల్ గాను నేను హక్కుదారుని అవుతాను. నేను సంక్రమింప చేసుకున్నాను. ఎప్పుడు అందుకే నేను అప్పుడప్పుడు మనకి డయాబెటీస్ వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అడుగుతారు, మీ ఇంట్లో ఎవరికైనా ఉందా, మీ తాతగాని, ముత్తాతగాని, మీ నాన్నగాని అని అడుగుతాడు. అంటే ఏంటి, వంశపారంపర్యంగా వస్తాయి అన్నమాట, కొన్ని సంక్రమిస్తాయి అన్నమాట. కాబట్టి సంక్రమిస్తాయి, అది సహజమే. ఇకపోతే రెండవ ప్రశ్న, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చనిపోతే నా పాపం ఎలా పోతుంది అని. అంటే ఆ రక్తం ఏదో ఇంకా ఫ్రెష్ గా ఉండాలి, ఆ రక్తం వచ్చి నన్ను తాకాలి అని అనుకోకండి దయచేసి. ఫిజికల్ గా ఆలోచించాల్సిన విషయం కాదు. మానవాళి పాపం అంతటికి శిక్ష చెల్లించేసినప్పుడు అది పరిపూర్ణ శిక్ష. అందుకని యేసుక్రీస్తు వారి సిలువలో ఏమన్నారు? సమాప్తమైనది అన్నారు. ఏం సమాప్తమైనది? ఆయన పరిపూర్ణమైన శిక్ష చెల్లించాడు. ఎందుకంటే మానవాళి అంతటి తరపున ఒక రిప్రజెంటేటివ్ గా నేను చనిపోయాను. కాబట్టి ఆయన చనిపోయినప్పుడు నేను చనిపోయాను, మానవులంతా చనిపోయారు. ఆయన శిక్ష చెల్లించినప్పుడు మానవులంతా శిక్ష చెల్లించారు. ఆయన తిరిగి లేచినప్పుడు మనమందరం లేచాం.
ఇది మనం అర్థం చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఓకే. క్రికెట్ 11 మంది ఆడతారండి, కానీ 130 కోట్ల భారతీయులు ఉన్నారు. కరెక్ట్. 11 మంది ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు అనుకోండి, ఏమైనా వేస్తారు? కెప్టెన్ పేరు రాయరు, ఆసీస్ చేతిలో భారత్ ఆసీస్ చేతిలో భారత్ పరాజయం అంటాడు. అలా కాకుండా భారతదేశము గెలిచింది ఏ వెస్టిండీస్ పైన, లేదా ఆస్ట్రేలియా పైన, ఇంగ్లాండ్ పైన, అప్పుడు ఏమంటాడు? 11 మంది గెలిస్తే భారత్ గెలుపు అంటాడు. వాళ్ళు గెలిస్తే ఇక్కడ వీళ్ళు బైక్ సైలెన్సర్ తీసేసి రోడ్డు మీద వెళ్తా ఉంటారు జెండా పట్టుకొని, ఇక్కడ షాంపెయిన్ జరుపుకుంటా ఉంటారు. అక్కడ వాళ్ళు ఓడిపోతే ఇక్కడ వీళ్ళు ఏడుస్తుంటారు. ఎందుకని? 11 మంది గెలిస్తే భారతదేశం అంతా గెలిచినట్టు, 11 మంది ఓడిపోతే భారతదేశం అంతా ఓడిపోయినట్టు. ఒక భారత ప్రధాని వెళ్ళి అమెరికాకి వెళ్తే అమెరికాలో ఆయనకి అద్భుతమైన స్వాగతం లభించింది అనుకోండి, భారతదేశాన్ని అమెరికా గౌరవించినట్టు. అలా కాకుండా ఒక భారత ప్రధాని వెళ్తే ఆయనకి సరైన స్వాగతం లభించలేదు అనుకోండి, భారతదేశాన్ని అమెరికా అవమానించినట్టు. ఎందుకంటే ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హోల్ 130 crores ఆఫ్ ఇండియన్స్. కాబట్టి మనం అర్థం చేస్తాం. సో ఈ 1.3 బిలియన్ ఇండియన్స్ కి ఒక్క ప్రధానమంత్రి ఎలాగో, లేకపోతే 130 కోట్ల భారతీయులకి 11 మంది క్రికెట్ టీమ్ ఇండియా ఎలాగ రిప్రజెంటేషన్ అవుతుందో, శిలువ మీద యేసుక్రీస్తు వారు కడపటి ఆదాముగా చనిపోయినప్పుడు మానవాళి అంతటికి ఆయన రిప్రజెంటేటివ్. కాబట్టి ఆయన చనిపోయినప్పుడు ఆయన అందరి పక్షాన శిక్ష చెల్లించాడు. కాబట్టి నాకు విడుదల కలుగుతుంది. అందుకని ఈ రోజు బెయిల్ ఇచ్చేటప్పుడు మరొక వ్యక్తిని, కేసులు లేని వ్యక్తిని తీసుకువచ్చి ₹1,00,000 పూచీకత్తు, లేదా 2 లక్షలు 10 లక్షలు పూచీకత్తు కట్టించుకుని బెయిల్ ఇస్తారు. ఎందుకంటే ఇంకొక వ్యక్తి వస్తే నాకు బెయిల్ ఎందుకు ఇస్తారు? కారణం ఏంటి? తప్పు చేసి ఎక్స్ అయితే వై వచ్చి బెయిల్ ఇప్పించడం ఏంటి? ఆ వైకి మీద కేసులు ఉండవు. అలాగే ఏ కేసు లేనటువంటి, ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన క్రయధనము చెల్లించి, ఆయన వ్యక్తిగత పూచీకత్తు మీద క్రయధనము చెల్లించి, మోచనా క్రయధనముగా ఆయన శిలువలో చనిపోయినప్పుడు మనందరికీ విడుదల దొరికింది. ఇవన్నీ మన చట్టాల్లో ఉన్నవే, ఇంకా వేరే మార్గం లేదు. సో ఆదాము చేసినటువంటి పాపం, తద్వారా మరణం మనం సంక్రమింప చేసుకున్నాం. అలాగే కడపటి ఆదాము ద్వారా నీతిని మనం సంక్రమింప చేసుకున్నాం. పాప శిక్ష నుంచి మనం బయటపడ్డాం. ఆయన ఒక్కవారు మరణిస్తే చాలు. వండర్ఫుల్, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇలాంటి మాటలే మిగతా కొన్ని చోట్ల బైబిల్లో కూడా మనం సిలువ వేయబడి ఉన్నాం అన్నట్లు కనిపిస్తూ ఉంటది. అంటే అర్థం ఏంటి? ఇంకొకటి, ఈ సిలువ ప్రిపరేషన్ అనేది 40 రోజుల ఉపవాసం ఉంటే, లేకపోతే నాన్ వెజ్ మానేస్తే, ఈ టైపు దాని ఈ వర్షకి వీటికి ఏమైనా సంబంధం ఉందా? మనం విషయం అర్థం చేసుకోవాలి. సిలువని ఒక సింబల్ గా, ఒక పవిత్రమైన వస్తువుగా మార్చేసిన తర్వాత, ఈ సిలువకి సంబంధించిన కాలాన్ని 40 దినాలకి కుదించేసిన తర్వాత మన వాళ్ళకి అర్థం కాదు మనం చెప్పే విషయాలు. బైబిల్ ఎప్పుడు కూడా సిలువను ఒక వస్తువుగా చూడమని, ఒక పవిత్రమైనటువంటి సింబల్ గా చూడమని కానీ ఎక్కడా లేదు. అపోస్తలులు అలాంటి పని ఎప్పుడూ చేయలేదు. అది మహా ప్రమాదకరమైంది, పాపం అది. అంతేకాదు 40 దినాలకి దాన్ని కుదించడం కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే 41 దినం నుంచి విచ్చలవిడిగా జీవిస్తారు. బయట వాళ్ళు మాల వేసుకున్నట్టుగా వీళ్ళు కూడా యేసుమాల వేసుకుంటున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. సిలువ అంటే పౌలు లాగా మీరు చాలా చక్కటి వచనాన్ని ఉటంకించారు. క్రీస్తుతో ఆయన సిలువ శ్రమానుభవంలో మనము మమేకం అవడం, ఐడెంటిఫై అవడం, సహానుభవాన్ని ఫీల్ అవడం. నేను చెప్పాను మీకు, సిలువ అంటే ఏంటంటే అది అవమానానికి, అది శ్రమకు, హింసకు, వేదనకు, బాధకు, ఆక్రందనకు, ఇంకా చెప్పాలంటే ఒంటరితనానికి గుర్తు సిలువ. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పారు, నన్ను వెంబడింపకోరువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అసలు క్రైస్తవ్యానికి సెంట్రల్ పీస్ ఏంటంటే సిలువే. ఈరోజు చాలా మంది సెలబ్రిటీ స్పీకర్స్ వేలకు వేలు వాళ్ళ చర్చిలకి, వర్షిప్ సెంటర్లకి, టెంపుల్కి వెళ్తున్నటువంటి, రప్పించుకుంటున్నటువంటి, ప్రజల్ని మోసగిస్తున్నటువంటి ఈ సదరు మహానుభావులు సిలువ గురించి చెప్పట్లేదు, దాని లోతుపాతులు చెప్పట్లేదు. వాళ్ళు ఎంతకాడికి ఏం చెప్తున్నారంటే, దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఈమెయిల్ చేస్తాడు, ఆమెయిల్ చేస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారంలో నీకు లాభాలు ఇస్తాడు, కొత్త ఉద్యోగం ఇస్తాడు, నీ అమ్మాయికి అమెరికా సంబంధం ఇస్తాడు, నీ ఆయనకి ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు,
బంగ్లా ఇస్తాడు, లేకపోతే ఆస్తిపాస్తులు ఇస్తాడు. ఇవే 24 గంటలు ఇవే చెప్తున్నారు. లేకపోతే ఒక ఉత్తరం చదువుతారు, ఆ ఉత్తరంలో ఇట్లా జరిగిపోయింది, నాకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ మేలు జరిగింది. కాబట్టి మేళ్ల కోసము, భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కోసమే వస్తున్నారు తప్ప అసలు క్రైస్తవ్యానికి చాలా కీలకమైనది, కేంద్రకమైనది సిలువ. దాని అంతరార్థం తెలియట్లేదు. చెప్పాలంటే సిలువ త్యాగానికి గుర్తు, మరణానికి గుర్తు. అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారనమాట, నువ్వు నా శిష్యుడిగా ఉండగోరితే నువ్వు అవమానానికి సిద్ధపడాలి, నువ్వు త్యాగానికి సిద్ధపడాలి, నువ్వు నష్టానికి సిద్ధపడాలి, నువ్వు హింసకు సిద్ధపడాలి. అది ప్రతిసారి ప్రతిరోజు వస్తుందని కాదు, దానికి సిద్ధపడాలి నువ్వు. అది ఏ క్షణమైనా నిన్ను స్పృశించవచ్చు. శ్రమకు సిద్ధపడాలి. నువ్వు చివరికి నా కోసం మరణించడానికైనా సిద్ధపడాలి. అలా అయితేనే నువ్వు నన్ను గమనించాలి. అందుకని అక్కడ లోకాసువార్త 10:14 అధ్యాయంలో ఈ మాటలు మాట్లాడితే ఇంకో మాట ఏమన్నాడంటే, తన్ను తాను ఉపేక్షించుకునేవాడు నా శిష్యుడు కాబట్టి. అంటే నీ అహాన్ని కూడా నువ్వు నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు. నీ అహాన్ని కూడా నువ్వు త్యాగం చేయాలి. ఆత్మత్యాగం చేయడానికి నువ్వు సిద్ధపడాలి. అప్పుడే నువ్వు నా శిష్యుడిగా ఉండడానికి. అలా అందరినీ ఆత్మాహుతి దళాలుగా ఆయన తయారు చేస్తాడని కాదు అని అర్థం. అర్థం ఏంటంటే, మీరు సిలువను అంతర్భాగంగా చేసుకోండి మీ జీవితంలో. మీరు ఇక్కడ ఉన్నటువంటి విషయాలను ప్రేమించకండి. అంటే ఇక్కడ ఉన్న విషయాల్ని కావలించుకొని ఉండొద్దు. ధనాన్ని, లేకపోతే అందాన్ని, లేకపోతే హోదాని, లేకపోతే పరువు ప్రతిష్టల్ని, లేకపోతే మీకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరపతిని, లేకపోతే మీ ఆస్తిపాస్తుల్ని, వీటన్నిటిని మీరు కావలించుకొని ఉండద్దు. ఏ క్షణమైనా వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి అని ఆయన ఉద్దేశం అన్నమాట. అవమానానికి, త్యాగానికి, శ్రమకు, హింసకు, ఒంటరితనానికి, చివరికి మరణానికి కూడా నువ్వు సిద్ధపడితేనే నువ్వు నా శిష్యుడు అవుతావు. అప్పుడే నేను నిన్ను అంగీకరిస్తాను, లేకపోతే నేను నిన్ను అంగీకరించను అని నువ్వు అత్యున్నతంగా ప్రేమించాలి. కాబట్టి నన్ను ప్రేమించేవాడు సిలువ ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాడి ప్రేమలో త్యాగం సహజ సిద్ధమైన అంతర్భాగం. కాబట్టి ఎవడు ప్రేమిస్తాడో వాడు ఆనందంగా త్యాగం చేస్తాడు. పిల్లల్ని ప్రేమిస్తారు తల్లిదండ్రులు. ఒకవేళ పస్తులు పండుకోవాల్సి వస్తే పిల్లలకు భోజనం పెట్టి వాళ్ళు పస్తుంటారు. ఎందుకంటే ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ త్యాగం సహజంగా ఉంటుంది. ఆ త్యాగాన్ని కూడా చాలా ఆనందంగా చేస్తాం. క్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం సిలువలో త్యాగం అయిపోయాడు, ఆత్మత్యాగం చేసుకున్నాడు. అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి సిలువలో మన కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి క్రైస్తవం అంటే ఏంటంటే ఆ సిలువకు ప్రతిస్పందనే క్రైస్తవం. కాబట్టి ఆయన ఏ స్థాయిలో త్యాగం చేశాడో ఆ స్థాయిలో మనం త్యాగం చేయలేము. మన స్థాయిలో మనం త్యాగం చేయాలి, మన స్థాయిలో మనం శ్రమ పొందాలి, మన స్థాయిలో మనం హింస పొందడానికి ఇష్టపడాలి. పౌలు ఏమంటాడంటే ఫిలిప్పీ పత్రికలో, నాకు ఒకటే ధ్యేయం ఉంది, నా ముందు ఒకే ఒక ఫోకస్ ఏమిటంటే అదంటే నేను ఎలాగైనా సరే నేను క్రీస్తుని అనుభవించాలి, ఆయన వ్యక్తిత్వాన్ని అనుభవించాలి, ఆయన పునరుద్ధరణ బలాన్ని అనుభవించాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన దగ్గరగా తెలుసుకోవాలి, ఆయనకు సమీపంగా జరగాలి. ఇదే నా ధ్యేయం అని ఒక మాట అంటాడు 12వ వచనం వచ్చినడికి 3:12. ఒకవేళ నేను క్రీస్తు పునరుద్ధరణలో నేను సహానుభవం పొందాలంటే, ఆ పునరుద్ధరణ బలాన్ని ఎరగాలి అంటే దానికంటే ముందు ఆయన శిలువ శ్రమలో కూడా నేను సహానుభవం పొందాలి అంటాడు. ఆయన శ్రమలలో పాలువాడినగునట్టు నేను నష్టపరుచుకున్నాను. పునరుద్ధరణ లేదు కదండి, పునరుద్ధరణ లేదు. కాబట్టి క్రైస్తవుడు సిలువ అనుభవకుండా వెళ్ళినప్పుడు తన జీవితంలో ఎవరి సిలువ వాళ్ళదే. అందుకే యేసుక్రీస్తు వారు నా సిలువను ఎత్తుకోమనలేదు. ఆయన ఎవరంటే తన సిలువను ఎత్తుకోమన్నాడు. ఎవరి సిలువ వాళ్ళదే. సురేష్ గారి సిలువ సురేష్దే, ప్రకాష్ సిలువ ప్రకాష్దే, వింటున్న వాళ్ళ సిలువ వాళ్ళదే. ఎవరి స్థాయిలో వాళ్ళకి సిలువ ఉంటుంది. ఎందుకంటే మనము అపవాదిని ఎదిరిస్తాం యేసుప్రభు బిడ్డలు అయిన తర్వాత. పాపముతో పోరాడతాం. మీరు సులభంగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అని చెప్పిన తర్వాత హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో రక్తము కారణంగా మీరు ఇంకా పాపంతో పోరాడలేదు, ఇంకా పాపముతో పోరాడలేదు అంటే పోరాడే అవకాశం ఉంది. సో పాపంతో పోరాడతాం. సరే, పోరాటం ఎక్కడ ఉంటే అక్కడ సిలువే. లోకానికి ఎదురెదుగుతాం. కాబట్టి మరి సిలువ లేకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సిలువ ఉంటుంది క్రైస్తవుడికి. ఈరోజు సిలువ లేని క్రైస్తవ్యాన్ని పరిచయం చేస్తున్నారు కాసులు నింపుకోవడానికి. మీకు కాసులు వస్తాయని మా దాంట్లో కాసులు ఇవ్వండి అంటున్నారు. ఈ కాసుల క్రైస్తవులు ఎక్కువయ్యారనమాట. వీళ్ళు కూడా కాసుల కోసం వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి. ఆయన 10,000 ఇస్తే నాకు 1,00,000 వస్తాయి అనమాట. వీడు దేవుడి కోసం వెళ్ళాడు అక్కడికి. ఆయనకి దీనికి 1,00,000 కావాలి కాబట్టి అతగాడికి 10,000 ఇస్తాడు అంతే. ఇది భక్తి కాదు. భక్తి అంటే ఏమిటండి? భక్తి అంటే దేవుడికి సమర్పించుకోవడం, అది భక్తి. రాజభక్తి అంటే ఏంటి? రాజభక్తి అంటే ఏంటి? రాజు గారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాను, అది రాజభక్తి. దేశభక్తి ఏంటి? దేశం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాను, అది దేశభక్తి. దైవభక్తి అంటే ఏంటి? దేవుడి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాను, అది దైవభక్తి. భక్తి అంటే ఇచ్చివేసుకునేది, లాక్కుండేది కాదు.
మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, నాకు అది ఇవ్వ, నాకు ఇది ఇవ్వ, నాకు అది ఇవ్వ, నాకు ఇది ఇవ్వ. ఇక గొంతెమ్మ కోరికల చిట్టాను అది అవసరాల ప్రార్థన, కోరికల ప్రార్థన. అందరూ అవసరాల రాంబాబులో అయిపోయి సమస్య అది. ఇది భక్తి కాదు. ఈ తప్పుడు భక్తిని ప్రేరేపిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కానుకలు పెట్టెలు నింపుకోవడానికి, వాళ్ళ కాసుల డబ్బాలు నింపుకోవడానికి. కనుక మనం అసలు భక్తిని నేర్చుకోవాలి. శిలువ భక్తిని నేర్పిస్తుంది. నేర్పించడానికి 40 రోజులు పెద్దలు ఒక ట్రైనింగ్ లాగా 40 రోజులు అందుకు పెట్టుండొచ్చు. కానీ అసలు మనం భక్తి నేర్చుకోమే. మనం ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోతాం, స్కూల్కి వెళ్ళిపోతాం, మన పని పాటలకి వెళ్ళిపోతాం, సాయంత్రం మాత్రం చక్కగా స్నానం చేసి ఆ 40 రోజులు పూలు పెట్టుకోకుండా చక్కగా బైబిల్ పట్టుకొని వెళ్తాం, కాసేపు పారాయణం చేసి వచ్చేస్తాం. ఏదో చాలా చేసామని మనం అనుకుంటాం, ఒక పూట భోజనం మానేస్తాం. ఎవరు కావాలి మన భోజనం మానేసి? మీ కడుపులు చించుకుంటే నాకేంటి, మీ వస్త్రాలు చించుకుంటే నాకేంటి, మీ హృదయాలు చించుకోండి అన్నాడు. కాబట్టి హృదయాలు చించుకునేటువంటి ఆ పశ్చాత్తాపం చెందేటువంటి కంట్రైట్ హార్ట్ తోటి ప్రభు దగ్గరికి వెళ్ళడం, శిలువ దగ్గర పశ్చాత్తాపడాలి, శిలువ సహానుభవాన్ని పొందాలి. సో శిలువ పాదాల చెంత మనము త్యాగాన్ని నేర్చుకోవాలి. హింస మధ్య, అవమానం మధ్య, కష్టం మధ్యలో ప్రభుని స్తుతించడం నేర్చుకోవాలి, ఆనందించడం నేర్చుకోవాలి. శిలువలో ఆయన ఈ శ్రమలన్నిటినీ, అవమానాలన్నింటినీ ఆయన భరించట, ఆయన అడుగు జాడల్లో మనము నడుచు నిమిత్తము మనకు మాదిరి ఉంచిపోయిన అంటాడు పేతురు 1 పత్రిక 2వ అధ్యాయం. అంతేకాదు, అలా శ్రమ పడ్డానికి మీరు పిలువబడ్డారు అంటాడు క్రైస్తవులు. క్రిస్టియన్ ఈస్ బేసికల్లీ కాల్ టు సఫర్ ఫర్ క్రైస్ట్. ఎందుకు సఫర్ అవ్వాలి? ఏం క్రీస్తు దగ్గరికి వస్తే నాకు డబ్బులు ఇవ్వడా? ఇస్తాడు. నువ్వు అడుగులు చాచుకో, ఆయన ఇచ్చినప్పుడు ఇస్తాడు. కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు. కొంతమందికి కొన్ని అవసరాలు తీరుస్తాడు, కొంతమందికి కొన్ని అవసరాలు తీర్చడు. కొంతమందికి స్వస్థపరుస్తాడు, కొంతమందికి స్వస్థపరచడు. నేను కొన్ని విషయాలు అడిగాను నా జీవితంలో. నేను ప్రభు పరిచర్యలోకి రాగానే మే 92లో నేను ప్రయాణం చేయవలసి వచ్చింది. రాష్ట్రం అంతా ప్రయాణం చేయవలసి వచ్చింది. ఏంటంటే నాకు ప్రయాణం చేసే పరిచర్య ఇచ్చావు, ఒక దగ్గర కూర్చునే పరిచర్య ఇవ్వలేదు నువ్వు. నాకేమో ప్రయాణం పడదు. నేను బస్ ఎక్కగానే, కారెక్కగానే నేను వాంతి చేసుకుంటాను, నాకు అస్సలు బొత్తిగా పడదు అని నేను ఆయన దగ్గర మోకరించి ఆయన అడిగితే ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు 27 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 28 సంవత్సరాలు దాదాపుగా. ఈ 28 సంవత్సరాలు నాకు ఎప్పుడు కూడా ఈ ట్రావెల్ సిక్నెస్, మోషన్ సిక్నెస్ లేదు. అలాగే నాకు పెళ్ళైన తర్వాత నా భార్యకి అట్లాంటి మోషన్ సిక్నెస్ ఉంటే నాతో పాటు ట్రావెల్ చేయాలి. ఏంటి ఇలాగా ఈమెకి మోషన్ సిక్నెస్ ఉంది అంటే వెంటనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెకు లేదు. మైళ్ళ దూరం నాతో పాటు ట్రావెల్ చేస్తున్నాను. కానీ నాకు కిడ్నీ సమస్య వచ్చినప్పుడు నేను ఆయన అడిగినప్పుడు ఆయన తీసివేయలేదు, ఉంచాడు దాన్ని. ఆయన ఇష్టం అది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సిలువ మోయాల్సిందే. ఎందుకు మోయాలి? శ్రమ కూడా ఎందుకు వెళ్ళాలి? గుడ్ ఫ్రైడే మనకి ఏం నేర్పిస్తుంది? వాట్ గుడ్నెస్ ఎ గుడ్ ఫ్రైడే కెన్ టీచ్, వాట్ గుడ్నెస్ ఎ క్రాస్ కెన్ బ్రింగ్ ఇన్ టు ఎ క్రిస్టియన్ లైఫ్, వాట్ గుడ్నెస్ సఫరింగ్ కెన్ బ్రింగ్ అని మనం ప్రశ్న వేసుకుంటే, సఫరింగ్ గుండా వెళ్ళినప్పుడు కనీసం 2 విషయాలు జరుగుతాయి. కనీసం 2 విషయాలు. ఒకటి, సఫరింగ్ గుండా, శ్రమ గుండా, అవమానం గుండా, కష్టం గుండా నేను వెళ్తున్నప్పుడు నేను ప్రదర్శించే ఈ అసాధారణ శక్తి, నా ఓర్పు, నా సహనం ప్రపంచానికి ఒక మెసేజ్ ని పంపిస్తుంది. ఇది వీడి శక్తి కాదు, వీడి సంగతి మాకు తెలుసు, వీడు అసలు ఓర్చుకోలేడు, వీడి శక్తి కాదు ఇది. మరి ఎవరి శక్తి? ఇతను వెనుకున్న దేవుడే ఇంత చక్కగా ఉండగలుగుతాడు. నేను శ్రమలో నవ్వగలిగాను అనుకోండి, నేను శ్రమలో ఆనందంగా జీవితాన్ని పాల్పంచుకోగలిగాను. సుఖంలో ఉన్నవాడేమో అదని ఇదని బాధపడుతూ ఉన్నాడు జీవితం గురించి. నాకు సుఖం లేకపోయినా నేను జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను అనుకోండి, వాడికి క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో ప్రభుకి మహిమ వెళ్తుంది. ఆయన అసాధారణ శక్తి నా నుంచి ఎక్స్ప్రెస్ అవుతుంది. ప్రపంచానికి ఆయన గుణాతిశయాలు బయటకు వెళ్తాయి. ఇది నెంబర్ 1 బ్లెస్సింగ్. నెంబర్ 2 బ్లెస్సింగ్, శ్రమ గుండా నేను వెళ్ళినప్పుడు నేను రాటు వెళ్తాను. నేను సుశిక్షితుడైన సైనికుల్లా మారుతాను. ఒక ఇనుప కడ్డీని ఒక కత్తిలాగా, షార్ప్ నైఫ్ లాగా మార్చాలంటే ముందు కొలిమిలో పెట్టాలి. కొలిమిలో పెడితే సరిపోదు. ఆ కొలిమిలో పెట్టి ఎర్రగా అయిన తర్వాత అది చాలదన్నట్టుగా దాని మీద సమిట కోట్లు వేయాలి. దేవుడు శ్రమలో మళ్ళీ శ్రమిస్తాడు. శ్రమలో ఉండగానే మూలిగే రెక్క మీద దాటిగా పడినట్టుగా మరొక శ్రమ వచ్చి పడుతుంది. ఎందుకు? ఆ వేడిగా ఉన్నప్పుడే దాన్ని కొట్టాలి. వేడిగా ఉన్నప్పుడే దాన్ని కొట్టి 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 చివరికి నీళ్ళల్లో పెడతారు దాన్ని. అది షార్ట్ అని అవుతుంది. ఏ క్రైస్తవుడు శ్రమ గుండా వెళ్తాడు వాడు కత్తిలాగా తయారవుతాడు, వెళ్ళని వాడే శుద్ధిలాగా మిగిలిపోతాడు. చేత సిలువ మనకి నేర్పించే పాఠాలు చాలా గొప్పవి. సంఘం ఈ రోజున సిలువ లేని క్రైస్తవ్యాన్ని సృష్టించుకుంటోంది. స్పీకర్లు కూడా సిలువ లేని క్రైస్తవ్యాన్ని ప్రబోధిస్తున్నారు, స్వార్థం కోసం, స్వలాభం కోసం. అంతా చివరికి డబ్బులే. ఇప్పుడు కరోనాకి ఇంట్లో ఉన్న జనం పాపం చాలా మందికి 50% శాలరీ వస్తుంది. అయినా కూడా గూగుల్ పే ద్వారా పంపించండి, పేటిఎం ద్వారా పంపించండి అని పాపం డబ్బులు పెడుతున్నారు. సో డబ్బు లేకుండా తట్టుకోలేరు. డబ్బు లేకపోతే పాపం
ఆన్లైన్ లో కూడా ఏడ్ చేస్తారు. అందువల్ల ఏంటంటే ఈ సమస్య చాలా ఘోరమైన సమస్య. మనం కొత్త క్రైస్తవ్యాన్ని సృష్టించుకున్నాం. సిలువ ఎరుగని క్రైస్తవమే కాదు. సిలువ గుండా వెళ్ళని, సిలువ అనుభవం గుండా వెళ్ళని వాడు క్రైస్తవుడే కాదు. మనం చేసుకోవాలి. క్రీస్తు సిలువ సహానుభవంలో మనం వెళ్ళాలి. క్రీస్తు సిలువను చూసినప్పుడల్లా మనకు స్ఫూర్తి. నా జీవితంలో పెద్ద పెద్ద ఉపద్రవాలు వచ్చినప్పుడు నేను తట్టుకోవడానికి ఒకటే కారణం, సిలువలో ఆయన అనుభవించినటువంటి ఆ కష్టం, ఆ అవమానం, ఆ బాధ, ఆ శ్రమ, ఆ హింస, ఆ వేదన. దాంతో పోల్చుకుంటే ఇది బలాదూర్, ఇది కొరగానిది, ఇది ఏమాత్రం పోల్చలేదు, అంత చిన్న విషయం. కాబట్టి స్ఫూర్తి, సిలువ మనకి స్ఫూర్తి. అలా మనం సిలువ వైపు చూస్తూ, సిలువ వేయుడిని క్రీస్తుని చూస్తూ ఈ లోకంలో ఎదురీదుతూ, కష్టంలో, అవమానంలో, హింసలో కూడా మనం ఆనందంగా జీవించడానికి వీలవుతుంది. గుడ్ ఫ్రైడే తెచ్చిపెట్టే గుడ్నెస్ అదే. సిలువ మీద యొక్క రెస్పాన్స్ ఏంటి? ఆయన చెట్టుగా లేకపోతే సిలువగా? అంటే బైబిల్లో సిలువ అన్నటువంటి పదం వాడినప్పుడు, లేదా సిలువ వేయబడ్డం, క్రూసిఫిక్షన్, లేదా క్రాస్ అనే పదాలు వాడినప్పుడు వాడిన గ్రీక్ పదాలను మనం తీసుకొని చూస్తే ఇట్ కెన్ మీన్ ఎనీథింగ్. అది ఒక గుంజకి వేసి ఉండొచ్చు, లేదా ముద్దల్ని గట్టిగా కట్టింది ఒకటానికి ఒక ప్లస్ ఆకారంలో కట్టినవి అయి ఉండొచ్చు. క్రాస్ ఆకారంలో కట్టిన సిలువలు కూడా, ఇంటులాగా కట్టిన సిలువలు కూడా ఉన్నాయి. మనిషిని చీల్చి కాళ్ళనిట్లు, చేతులు ఇట్లా చీల్చి కడతారు. రకరకాల సిలువలు ఉన్నాయి. మ్రాణుని తీసుకొచ్చి, ఒక చెట్టు మ్రాణుని నరికి దాన్ని తీసుకొచ్చి దానికి పైన ఒక అడ్డంగా ఒక దాన్ని తీసుకొచ్చి వేయడం. మొత్తం మీద యేసుక్రీస్తు వారిని వేసిన సిలువ విధానం మనం చూస్తే రెండు కర్రలు లేదా రెండు మ్రాణులు అక్కడ కనపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది, మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కనుక సిలువ యొక్క ఆ రూపం, ఆ వస్తు రూపం ఎలాగైనా ఉండొచ్చు, కానీ అది ప్రధానం కాదు. బైబిల్లో దాని గురించి పెద్ద రాయలేదు, ఎందుకంటే అది ప్రధానం ఏం కాదు. సిలువలో ఒకటి జరుగుతుంది, సిలువలో విపరీతమైనటువంటి వ్యాధి ఉంటుంది, మానసికంగాను శారీరకంగా. యేసుక్రీస్తు వారైతే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా అన్నిటినీ ఆయన అనుభవించాడు. ఏదైనా మనలో మానవుడు అనుభవించాడో తన పాపం వల్ల, ఆయన తన పాపం వల్ల కాకుండా మన పాపం వల్ల ఆ ఎడబాట్లన్నీ ఆయన అనుభవించాడు. ఆయన భౌతిక మరణం, భౌతిక ఎడబాటుని ఆయన అనుభవించాడు. ఆయన ఆధ్యాత్మికమైన ఎడబాటు, దేవా నన్ను ఎలా చేయి విడిచింది, మన పాపం ఆయన మీద పడ్డప్పుడు తండ్రికి ఆయనకి ఎడబాటు, నన్ను ఎలా చేయి విడిచింది, ఆధ్యాత్మిక ఎడబాటు. ఆయన్ని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఒంటరి వాడైపోయాడు సిలువ పైన. ఆయన సొంత దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులు, శిష్యులు కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒంటరితనాన్ని ఆయన అనుభవించాడు. సామాజిక ఎడబాటు ఆయన అనుభవించాడు. ఆయన అన్ని రకాలైనటువంటి, ఇలా మనం చెప్పుకున్న ప్రతిదాన్ని కూడా, ఆ చుట్టూ ఉన్న ప్రకృతి కూడా వణికిపోయింది ఆయన తన ఆత్మను అప్పగించిన. కాబట్టి వీటన్నిటి మధ్యలో ఆయన ఆ బాధను అనుభవించడం, ఆ శిక్ష చెల్లించడం మనం చూస్తాం యేసుక్రీస్తు. అంచేత వీళ్ళు చెప్తున్నట్టుగా ఇది ఏంటి, ఇలా ఉంది ఏంటి, అలా ఉంటది అంటే బైబిల్ అలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆయన బియ్యం మీద చనిపోయాడు, అది ఏ రకమైనటువంటి చెట్టు, ఇవన్నీ బైబిల్ డిస్కస్ చేయదు, అంటే అవి అప్రధానమైనవి, అప్రస్తుతమైనవి. మన మానవాళి మొత్తానికి రక్షణ వచ్చింది సిలువ కార్యం ద్వారా, సిలువలో యేసు ప్రభు వారు మరణించడం వల్ల. ఇప్పుడు ఇస్లామిక్ ప్రబోధకులైన షఫీ లాంటి వాళ్ళు వచ్చి అసలు యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించలేదు అని చెప్పడం వల్ల, ఇది ఇప్పటి నుంచి కదా వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్న విషయాలు ఇవి. మొదటి కారణం ఏంటంటే, ఖురాన్ యేసుక్రీస్తు వారు సిలువ మీద చంపబడలేదు అని చెప్తోంది అని చెప్పింది. కాబట్టి దాన్ని ఎలాగైనా నిజం చేయాలని వాళ్ళు అనుకుంటారు పాపం. ఖురాన్ లో సురా 4:157, 158 వచ్చినారు. యూదులు సిలువ వేశారు ఈసాని, యేసుని అని చెబుతున్నారు, కానీ నిజానికి వాళ్ళు ఆయన చంపలేదు, సిలువ వేయలేదు. అలా వాళ్ళకి అగుపడింది. దేవుడు అక్కడి నుంచి ఆయన్ని పైకి ఎత్తేసుకున్నాడు మరణం లేకుండా అన్న వచనం మనకి 4వ అధ్యాయం 157, 158 వచనాల్లో కనబడుతుంది. సో అలాగే సురా 3:55 లో కూడా, లేకపోతే 4:159, లేకపోతే 19:33 ఈ రెఫరెన్స్ లో మనం చూస్తే ముస్లిమ్స్ దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారంటే, ఎలా భాష్యం చెప్తారంటే, వీటికి యేసుక్రీస్తు వారు మరణం లేకుండానే వెళ్ళిపోయాడు పరలోకానికి, తర్వాత సిలువ మీద చనిపోలేదు, అసలు చనిపోవడమే లేదు, సిలువ మీద చనిపోవడం అసలు లేదు. ఆయన మళ్ళీ పునరుద్ధాన దినం రోజున, ద డే ఆఫ్ రిజరక్షన్ రోజున ఆయన తిరిగి వస్తాడు. అప్పటిదాకా ఆయన జీవించే ఉంటాడు. ఇంకొకటి కూడా వాళ్ళ మైండ్ లో ఏంటంటే, క్రాస్, సిలువ ఒక శాపగ్రస్తమైనది. కాబట్టి ఒక పరమ పవిత్రుడైన ప్రవక్త, ఎందుకంటే
ఖురాన్ లో ఏ ప్రవక్తకి లేనటువంటి క్వాలిఫికేషన్ యేసుక్రీస్తు ఉంది. సూరా 19:19 ఏం చెప్తోందంటే యేసుక్రీస్తు పవిత్రుడు అని చెప్తాం, ఆయన పవిత్రంగా జన్మించాడని చెప్తాం. ఏ ప్రవక్త గురించి ఆ మెన్షన్ లేదు. కాబట్టి అటువంటి వాడు శాపగ్రస్తుడు ఎలా అవుతాడు, శాపగ్రస్తమైనటువంటి దాన్ని ఎలాగా తీసుకుంటాడు. కాబట్టి వాళ్ళ మనసులకి అది అంగీకార యోగ్యంగా లేదు. అంచేత ప్రాఫిట్ ని శాపగ్రస్తమైన దానికి అల్లా అప్పగించడు అన్నది వాళ్ళ భావన. అయితే మనం ఈరోజు మరి బైబిల్లో ఉంది కదా అంటే వాళ్ళు ఏమంటారంటే మీ బైబిల్ని మీరు మార్చుకున్నారు అంటారు. చాలా హాస్యాస్పదమైన విషయం. బైబిల్ రాయడం ముగించిన దాదాపు 7 శతాబ్దాలకి ఖురాన్ రాశారు. అంటే దాదాపు మధ్యలో కనీసం 600 సంవత్సరాల పైచిలకు గ్యాప్ ఉంది. ఈ 600 సంవత్సరాల గ్యాప్ లో అంటే బైబిల్ తర్వాత రాశారు దాన్ని. కాబట్టి బైబిల్ను చూసి వీళ్ళు రాశారా, వీళ్ళని చూసి బైబిల్ రాశారా అని క్వశ్చన్ వేసుకుంటే జవాబు ఊరికే దొరుకుతుంది. ఎందుకంటే బైబిల్ ముందు రాశారు. సరే, బైబిల్ మారింది అని అనుకుంటే నీకు ఒరిజినల్ ఎక్కడి నుంచి దొరికింది? బైబిల్లో విషయాలు నువ్వు రాసావు కదా, నీకు ఒరిజినల్ ఎక్కడి నుంచి దొరికింది? కొన్ని దగ్గర ఒరిజినల్ ఉందా అంటే లేదు. ఖురాన్ ఒరిజినల్ లేదు, బైబిల్ ఒరిజినల్ లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళు ఎలా చెప్తారు, మార్చారని ఎలా చెప్తారు? అదేంటంటే తామును గెలిపించుకోవడం కోసం, ఆర్గ్యుమెంట్ గెలవడం కోసం వాళ్ళు మాట్లాడుతున్నది. అందుకని వాళ్ళు కండక్ట్ చేసే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అన్ని కూడా స్టేజ్ మేనేజ్డ్ ప్రోగ్రామ్సే తప్ప అది జకీర్ నాయక్ కానీ, లేకపోతే ఆయన గురువు గారు అహ్మద్ దిదాత్ కానీ, లేకపోతే ఇప్పుడు వస్తున్న షఫీ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు మనం పిలిచిన స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఒక స్టేజ్ పెట్టుకుంటారు, మనం పిలిస్తే అదంటారు, ఇదంటారు, ఇదంటారు, అదంటారు, రాడు వాళ్ళు. వాళ్ళు పెట్టేసుకొని వాళ్ళే కొంతమందిని ముందు కూర్చోబెట్టుకొని ఎక్కువ ముస్లిం బలగాన్ని పెట్టుకొని వాళ్ళు మేనేజ్ చేస్తారు వాళ్ళ షోని. అందువల్ల టీవీలో రక్తి కడుతుంది కానీ అది నిజానికి నిలబడేది కాదు. అందుకని మనం ఏం చేయాలంటే చరిత్ర ఏం చెప్తోంది. ఈరోజు మొట్టమొదటి విషయం ఏంటంటే ఈరోజు యేసుక్రీస్తు వారి గురించి, ముఖ్యంగా ఆయన జీవిత చరిత్ర గురించి, ఆయన పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన పరిచర్య, వీటి గురించి చెప్పినటువంటి 4 సువార్తలనే మనం కనీసం తీసుకుంటే ఇవి చారిత్రకం అని తేలిపోయింది ఈ రోజున. ఈ రోజు యేసుక్రీస్తు గురించి 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఏదైతే రాయబడిందో వాటికి ఈ రోజున చారిత్రకంగా, పురావస్తు శాస్త్ర సంబంధంగా, ఆర్కియలాజికల్ గా అద్భుతమైన ఎవిడెన్స్ మనకి ఈ రోజు వచ్చేసినాయి. ఎవరో కాదనడానికి వీలేదు. నేను ప్రజెంట్ చేసినటువంటి వేరేటువంటి వీడియోస్ ఇదే ఛానల్లో మీరు వినొచ్చు, చూడొచ్చు. సుస్పష్టంగా బైబిల్ ఈ రోజు నిర్ద్వందంగా ఒక చరిత్ర పుస్తకం, చారిత్రకంగా ఇది కాదు అని అనడానికి వీల్లేదు. ఇంకా చెప్పాలంటే అలెగ్జాండర్ చరిత్ర కంటే, సీజర్ అగస్టస్ చరిత్ర కంటే, అరిస్టాటిల్ చరిత్ర కంటే, సోక్రటీస్ చరిత్ర కంటే, కాల్మెక్ని మీరు ఎవరైనా తీసుకోండి, వీళ్ళందరి చరిత్ర, గౌతమ బుద్ధుడి చరిత్ర కంటే కూడా పటిష్టమైనటువంటి చారిత్రక ఆధారాలు ఉన్న ఏకైక పుస్తకం బైబిల్. కాబట్టి ఈ రోజు యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు అన్నది ఒక చారిత్రక వాస్తవం. నిజానికి బైబిల్లో కూడా మనం జాగ్రత్తగా చూస్తే 6వ శతాబ్దంలో యేసుక్రీస్తు పునరుద్ధారుడు అయ్యాడన్న విషయాన్ని యూదులు విభేదించారు కానీ యేసుక్రీస్తు సిలువ పైన మరణించాడు అన్న విషయాన్ని వాళ్ళు విభేదించలేదు. ఎందుకంటే వాళ్ళే దగ్గర నుండి సిలువ ఇచ్చారు. కాబట్టి మనకి ఎక్కడ కూడా యూదులు కానీ, యూదు మత ప్రవిష్టులు కానీ, లేకపోతే పరిశీలు కానీ, శాస్త్రులు కానీ, ప్రధాన యాజకులు కానీ, మత గురువులు కానీ, ఎవరి సన్హెడ్రింగ్ మెంబర్స్ కానీ ఎవరు కూడా యేసు సిలువ వేయబడలేదు పొంతి పిలాతు కింద అన్న విషయాన్ని ఎవ్వరూ విభేదించలేదు. కాబట్టి చరిత్రలో అసలు ఈ ఆర్గ్యుమెంట్ నిలబడదు, సిలువ వేయబడలేదన్న ఆర్గ్యుమెంట్ నిలబడదు. అంతేకాదు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు సిలువ గురించి రాయబడిన విషయాలు, అది పౌలు రాసిన పత్రికలు తీసుకోండి, లేకపోతే సువార్తలు తీసుకోండి, యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధరణై ఆరోహణమైపోయిన కొన్ని దశాబ్దాల్లోనే, అంటే యేసుక్రీస్తు వాళ్ళ సమకాలీనులు ఇంకా బతికుండంగానే రాసిన జీవిత చరిత్రలు నమోదు చేసినటువంటి సన్నివేశాలు ఇవి అని మనం అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధన ఒక్క ప్రకటన గ్రంథం వదిలేస్తే మిగిలిన అన్ని కూడా క్రీస్తు శకం 80 లోపే పూర్తయిపోయింది కొత్త నిబంధన. కాబట్టి ఎవరైనా అబద్ధం రాస్తే వెంటనే దాన్ని అబ్జెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ రాలేదు. అబ్జెక్షన్స్ అన్ని తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత వచ్చినాయి. యేసుక్రీస్తుని ఒప్పుకోలేక అబ్జెక్షన్స్ ఎక్కడ రాలేదు. కొన్ని ఉదాహరణలు మనం ఇస్తే, పెంతెకొస్తు దినాన పేతురు చాలా ధైర్యంగా మాట్లాడతాడు. మీరు సిలువ వేశారు యేసుక్రీస్తుని అంటే ఎవడు కూడా మేము వేయలేదని అంటాడు. యెరూషలేము వీధుల్లో నిలబడి మాట్లాడతాడు. ఇతన్ని స్వస్థపరిచింది మీరు సిలువ వేసిన యేసు, మేం కాదు అని చెప్తాడు. ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరు. కాబట్టి యేసు సిలువ వేయబడ్డాడు అనేది నిర్ద్వందమైన చారిత్రక సత్యం. ఈరోజు బైబిలే కాదు, మనం జాగ్రత్తగా చూస్తే నాన్ క్రిస్టియన్ హిస్టారియన్స్ దాన్ని కన్ఫర్మ్ చేశారు, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని. క్రిస్టియన్ రైటింగ్స్ ని మనం ఒకవేళ పక్కన పెట్టేస్తే ఫ్లేవియస్ జోసెఫస్ AD 93లో
రాసినటువంటి జూయిష్ యాంటిక్విటీస్ లో 18వ అధ్యాయంలో ఆయన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని కన్ఫర్మ్ చేశాడు. అలాగే రోమన్ హిస్టారియన్ టాసిటస్, ఈయన క్రీస్తు 2వ శతాబ్దం ఆరంభంలో ఉన్నవాడు. టాసిటస్ యానల్స్ లో 15వ అధ్యాయంలో ఆయన పొంటియస్ పైలట్ కింద, తర్వాత ఎంపరర్ టైబీరియస్ కాలంలో సిలువ వేయబడ్డాడని చాలా స్పష్టం చేశాడు. అంతేకాదు లూషియన్ ఆఫ్ సోమసోట, 2nd సెంచరీ గ్రీక్ సెటైరిస్ట్ ఇతను కూడా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారని తన వర్క్ లో, తన ట్రీటీలో తను స్పష్టం చేశాడు, మెన్షన్ చేశాడు. అంతేకాదు యూదు బాబిలోనియన్ టాల్మెట్, క్రీస్తు శకము 70 నుంచి రాయడం మొదలెట్టినటువంటి ఈ బాబిలోనియన్ టాల్మెట్ లో కూడా యేసుక్రీస్తు యెషువా సిలువ వేయబడ్డాడని సుస్పష్టంగా రాయబడింది. కాబట్టి బైబిలేతర చారిత్రక పుస్తకాల్లో కూడా ఈరోజు మనకి కన్ఫర్మేషన్ ఉంది, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు అనేటువంటి విషయం చాలా సుస్పష్టంగా మనకు ఉంది. అంతేకాదు మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. సిలువలో మరణించినప్పుడు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, మనం మెడికల్ గా మనం దాన్ని స్టడీ చేస్తే ఈ రోజుకి కూడా మెడికల్ విద్యార్థులు క్రాస్ ని స్టడీ చేస్తారు, క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ని స్టడీ చేస్తారు. యాజ్ అ మెడికల్ లీగల్ కేస్ గా, MLC గా వాళ్ళు స్టడీ చేస్తారు. ఏం జరిగింది సిలువ పైన? యేసుక్రీస్తుని విపరీతంగా కొట్టారు. సిలువకి ముందు స్కోజింగ్ జరిగింది. అంటే ఒక అడుగు పొడుగు ఒక రోళ్ళ కర్ర లాంటిది ఉంటుంది అనమాట, గట్టి కర్ర. దానికి చాలా పొడుగాటి జడల్లాగా అల్లినటువంటి ఒక లెదర్ తాడు ఉంటుంది అనమాట, తోలు తాడు. ఆ తాడుకి చివరిలో మళ్ళీ చిన్న చిన్న మళ్ళీ ఏంటి తాడులాగా వస్తాయి అనమాట. వాటికి మెటల్ బాల్స్, అంటే గరుగ్గా ఉండే బాల్స్, సీసప్ ముద్దలు లాంటివి గట్టిగా ఉండేవి. ఆ తర్వాత ఎముకలు, ఇరిగిపోయినటువంటి ఎముకలు, అడ్డదినంగా ఇరిగిన ఎముకలు, వాటిని కడతారన్నమాట చివరి భాగంలో. కాబట్టి ఒక తాడులాగా వచ్చి ఇలా పువ్వుల్లాగా విడిపోతుంది అనమాట ఆ తాడు. ఒక్కొక్క అంచుకి ఈ ఎముకల్ని, మెటల్ బాల్స్ ని కడతారన్నమాట గట్టిగా. కాబట్టి ఇదేమో చాలా పొట్టిగా ఉంటుంది ఇది, ఈ హ్యాండిల్. ఒక మనిషిని ఒక గుంజకి ఇలా కట్టేస్తారు, కట్టేసి ఎదురుగా నుంచుంటారు. ఎదురుగా నుంచొని అక్కడి నుంచి ఇలా కొడతారు, మళ్ళీ ఇటు వచ్చి ఇక్కడ నుంచి కొడతారు. ఇట్లా ఇతను కట్టేస్తారు కొంచెం. కాబట్టి వీపు అంతా చీరుకుపోతుంది. వీపు ఇలాగా 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 దున్నేసినట్టుగా, ఒక కత్తి తీసుకొని మనము ఒక తందూరి చికెన్ కి ఇలాగా ఘాట్లు పెట్టుకుంటే వెళ్తామో అలాగా చీరుకుపోతుంది అనమాట. వెనకంత చర్మం మాంసం ముద్దలాగా వేలాడుతుంది, దున్నేసినట్టు అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనిషి బతకడం చాలా కష్టం. యేసుప్రభువుకి జరిగింది ఇదంతా కూడా. అలా ఆయన్ని మధ్య మధ్యలో కొట్టుకుంటూ ఆ కొండెక్కించి ఆ శిలువ అడ్డ భాగాన్ని ఆయన పైన వేసి మోయించి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఆయన్ని ఎలా సిలువ వేశారో మనకు తెలుసు. మేకులు కొట్టి 3 మేకులు కొట్టి సిలువ వేసిన తర్వాత కింద ఒక పీట ఉంటుంది. ఆ పీట మీద 2 పాదాలు ఒకదాని మీద ఒకటి పెట్టి మేకు కొడతారు. అలా మేకు కొట్టిన తర్వాత ఇటు 2 చేతులను పెట్టి ఈ మణికట్ల దగ్గర మేకులు కొడతారు. మణికట్ల దగ్గర, లేకపోతే మనిషి పడిపోతాడు. కాబట్టి శరీరము లిటరల్ గా వేలాడుతుంది, ఈ 2 చేతుల మీద వేలాడుతుంది. కాబట్టి అంత బాధ పొందిన తర్వాత, సిలువకి ఎక్కిన తర్వాత బ్రతకడం చాలా కష్టమైంది. పైకి ఎక్కిన తర్వాత ఏం చేస్తారంటే, జనరల్ గా ఈ స్కోచింగ్ అంతా యేసుప్రభుకి జరిగినంత మిగిలిన వాళ్ళకి జరగలేదు. ఇంత ఘోరాతి ఘోరంగా కొంతమంది తాళ్లతో కట్టేస్తారు. కాబట్టి ఎండ పెరుగుతూ ఉంటుంది, వాతావరణం పరిస్థితులు మారుతూ ఉంటాయి, దాహం వేస్తూ ఉంటుంది. ఎక్కువసేపు కాలు మీద అలా ఒక పీట మీద ఒకదాని మీద ఒకటి నిలబడడానికి వీల్లేదు. మేకు నుంచి రక్తం కారుతూ ఉంది, ఆయనకి తల నుంచి రక్తం కారుతుంది, శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది, గాయాల ముద్దగా మారింది. అలాంటి పరిస్థితుల్లో బాడీ ఇలా వీ షేప్ లోకి, అంటే 2 చేతులు ఇలా పైకి వీ షేప్ లోకి కిందకి జారగలు పడిపోతాడు. ఎప్పుడైతే అలా జారగలు పడతాడో లోపల లంగ్స్, ఊపిరితిత్తులు క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయినప్పుడు ఊపిరాడదు, సఫకేషన్ ఫీల్ అవుతారు. ఆ సఫకేషన్ ఫీల్ అయినప్పుడు మళ్ళీ మనిషి ప్రాణం పోసుకోవడానికి, మళ్ళీ మనుగడ కోసం పోరాటంలో ఆ నొక్కి పట్టి ఆ 2 కాళ్ళని ఇట్లా అదిమి, ఒక కాలు మీద ఒక కాలు ఇట్లా అదిమి పైకి తన్ని లేస్తాడు. పైకి వేరే పట్టు దొరకదు. అలా నెమ్మదిగా పైకి లేసినప్పుడు వీపంతా మళ్ళీ దోకపోతూ ఉంటుంది వెనక. ఆ పైకి లేచినప్పుడు మళ్ళీ ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. మళ్ళీ అలా కాసేపు ఉన్నా కూడా మళ్ళీ ఉండలేక జారిగలు పడిపోతాడు. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. జారిగలు పడిపోవడం, లంగ్ క్లోజ్ అవడం, ఆక్సిజన్ దొరక్క సఫర్ అవడం, సఫకేట్ అవడం, మళ్ళీ పైకి లేవడం, మళ్ళీ కాసేపు ఆక్సిజన్ పీల్చుకోవడం, మళ్ళీ కిందకి రావడం, ఇలా నరకయాతను అనుభవిస్తాడు మనిషి. అప్పుడు ఏం చేస్తారంటే, ఇక చాలు ఇతనికి శిక్ష అనుకున్నప్పుడు సాధారణంగా రోమా సైనికులు వచ్చి కాళ్ళు విరగొడతారు. కాళ్ళు ఎందుకు విరగొడతారంటే, మళ్ళీ ఆ కాళ్ళు ఎముక విరగొడితే పైకి లేవకుండా ఉండేందుకు వస్తుంది. కానీ యేసుక్రీస్తుకి కాళ్ళు విరగొడదామని వచ్చి చనిపోయాడేంటి అని చూశారు. ఆయన అప్పటికే చనిపోయాడు.
కానీ చనిపోయాడో లేదో నిర్ధారణ చేసుకోవడానికి, కేవలం అభిప్రాయం కాదు, సైంటిఫిక్ గా నిర్ధారణ చేసుకోవడానికి ఏం చేశారంటే, ఈ కుడిపక్క నుంచి బల్యం గుండెల్లోకి, ఈ కుడిపక్క నుంచి ఈ పక్కటి ఎముకల్లోంచి బల్యం లోపలికి వెళ్తుంది. ఆ బల్యంకు ఉన్నటువంటి ఆరో హెడ్ ఇలా లాగితే గట్టిగా ఇక్కడ నుంచి ఒక కాలు ఏర్పడుతుంది, చీల్చుకుంటూ ఆ ఎముకల్ని, చర్మాన్ని, లేకపోతే కండని చీల్చుకుంటూ. అలా లాగినప్పుడు ఒకవేళ మనిషి బ్రతికుంటే గుండెకి ఒక పర్టికులర్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. మనకి ఈ రోజు ఇండియాలో అరౌండ్ 120/85 లేదా 130/85 ఒక నార్మల్ బ్లడ్ ప్రెషర్. ఆ ప్రెషర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మనిషి స్పృహ తప్పిపోయి ఉన్న గుండె కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి అది రక్తం చిమ్మి బయటికి రావాలి. కానీ రక్తం చిమ్మలేదు, రక్తము కారింది, అంటే ప్రెషర్ లేదు. అంతేకాదు రక్తము నీళ్లు వేరువేరుగా కానీ, అంటే రక్తం గడ్డగట్టింది. రక్తం గడ్డగట్టినప్పుడే మన రక్తంలో ఉన్నటువంటి సీరం ఫ్లూయిడ్ లో ఉన్న నీళ్లు బయటకు తన్నేస్తుంది. 60% నీళ్లు ఉంటాయి మన రక్తంలో. పైన మనకి దెబ్బలు తగిలినప్పుడు పైన నీటి పొర ఏర్పడుతుంది. మనం పడుకున్న తర్వాత, కూర్చున్న తర్వాత, రక్తం గడ్డగట్టిన తర్వాత మనం చూస్తే. కాబట్టి రక్తం నీళ్లు వేరైనవి. అన్నింటినీ స్టడీ చేసిన తర్వాత అమెరికన్ మెడికల్ సొసైటీ ఆన్ ద ఫిజికల్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఆర్టికల్లో పేజ్ 1463, 21 మార్చ్ 1986 ఏమని చెప్పిందంటే, యేసు క్రీస్తు వారు ఈ పక్క నుంచి బల్యం తోయకముందే, దూచకముందే ఆయన మరణించాడు శిలువలో. ఇది ఈ రోజు ఒక మిత్ కాదు, ఇది నిజంగా సత్యము, సైంటిఫిక్ గా ఈ రోజు నిర్ధారణ అయిపోయింది అని ఒక పెద్ద ఆర్టికల్ ప్రచురించింది. సో అమెరికన్ మెడికల్ సొసైటీ వాళ్ళు వాళ్ళ జర్నల్లో చాలా స్పష్టంగా ప్రచురించినటువంటి ఆర్టికల్. దీని మీద చాలా మంది స్టడీ చేసి దీన్ని కన్ఫర్మ్ చేశారు. సో ఈరోజు మెడికల్ సైన్స్ లో మెడికల్ లీగల్ కేస్ కింద డాక్టర్స్ లేదా మెడికల్ సైంటిస్ట్ చేసిన స్టడీలో it has been proved and scientifically accepted that Jesus is actually died on the cross. ఆయన నిజంగా శిలువలో చనిపోయాడు. ఆయన చనిపోయి ఉండని చూసి ఆశ్చర్యపోయి అప్పుడు సోల్జర్స్ కి, వచ్చినటువంటి రాణువు వారికి, రోమా రాణువు వారికి, ఓహో నిజంగా చనిపోయాడు అని ఆ దేహాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఎందుకని ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ప్రవచనం ప్రకారం ఆయన ఎముకలు ఒకటైనా విరగబడదని రాయబడింది. కానీ రోమా సైనికులు ఎందుకు దాన్ని విరగొట్టలేదంటే ఆయన అప్పటికే మృతి చెందాడు అని వాళ్ళు సైంటిఫిక్ గా వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు కాబట్టి కాళ్ళు విరగొట్టలేదు. కనుక ఆయన శవాన్ని దించుకున్నారు అరిమతయి యోసేపు వాళ్ళు వచ్చి. కనుక ఈరోజు వాక్యపరంగా, చరిత్రపరంగా, సైన్స్ పరంగా యేసుక్రీస్తు నిజంగా శిలువలో మృతి చెందాడు, మరణించాడు అని ఈరోజు నిర్ధారణ అయిపోయింది. ఇది వాస్తవం. మనం అబద్ధాన్ని నమ్మట్లేదు. యేసు శిలువలో చనిపోకపోతే మన పాపాల్లో మనం చనిపోయి ఉంటాం. యేసు శిలువలో చనిపోయాడు కాబట్టి మనం బ్రతకగలిగాం. ఆయన మనందరం బ్రతకాలని, మనం బ్రతుకు నిమిత్తం తన కుమారుని శిలువకు అప్పగించాడని యోహాను తన మొదటి పత్రికలో రాస్తాడు. 4వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే. కనుక ఇది వాస్తవం. ఈ గుడ్ ఫ్రైడే మానవాళంతటి పాపాన్ని తొలగించడానికి, అంతేకాదు మనము క్రైస్తవులు శ్రమ గుండా వెళ్ళినప్పుడు కూడా రాటు తేలిన వారిగా తయారై మనం మనుషులుగా ఎదగడానికి, మెచ్యూరిటీలో విశ్వాసంలో ఎదగడానికి, క్రీస్తు సారూప్యతలోకి మార్చబడడానికి, అంతేకాదు సామాన్యమైన మనం అసాధారణమైన క్రీస్తు శక్తిని లోకానికి ప్రకటించడానికి ఇది మనకు ఏం చేస్తుంది. అందుకనే గుడ్ ఫ్రైడే మనందరికీ కూడా అద్భుతమైనటువంటి గుడ్నెస్ ని తీసుకొస్తుంది అని మనం గ్రహించాలి. శిలువ వెలుగులో, శిలువ స్ఫూర్తితో మనము శిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తూ మనం క్రైస్తవులుగా, క్రీస్తు శిష్యులుగా జీవించాలి. ఈ శిలువ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇంకా గుడ్ ఫ్రైడే ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలో ఒక పాయింట్ మీరు చెప్పి ఈ యొక్క ప్రోగ్రామ్ ముగిద్దామండి. నేను అదే అసలు సిలువే ఒక సెలబ్రేషన్ అంటున్నాను. అది ఒక రోజుతో ముగిసేది కాదు. సిలువే మన జీవితానికి ఒక సెలబ్రేషన్. సో సిలువ వేయబడిన యేసుక్రీస్తే మనకు స్ఫూర్తి. కనుక యేసును మనము ఆరాధించాలి. దేవుడిగా, రక్షకుడిగా ఆయన మనం ఆరాధించాలి. ఆ ఆరాధన 1 గంటకో లేదా 3 గంటలకో, శుక్రవారానికో పరిమితమైంది కాదు. అది జీవితం ద్వారా, పెదవుల ద్వారా మాత్రమే కాకుండా ప్రవర్తన ద్వారా కూడా ఆయన మనం ఆరాధించాలి. ఇట్ షుడ్ బి లైఫ్ సర్వీస్ మోర్ దాన్ ఎ లిప్ సర్వీస్ అనే విషయం మనం తెలుసుకోవాలి. కనుక గుడ్ ఫ్రైడేని సరిగా సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఏంటంటే త్యాగాన్ని ప్రదర్శించడం, ప్రేమను ప్రదర్శించడం, శత్రువుని ప్రేమించడం, లేక మన అవమానాలని క్రీస్తు కోసం భరించడానికి సిద్ధపడ్డం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందినప్పటికీ వాటికి మించి క్రీస్తును ప్రేమించడం. శిలువ ద్వారా పునరుద్ధానం చెందుతాం కనుక, శిలువ లేకుండా పునరుద్ధానం ఉండదు కనుక క్రీస్తు సారూప్యతలోకి ఎదగడానికి శిలువను ఆశ్రయంగా చేసుకోవడం, శిలువ సహానుభావంలో ఎదగడం, ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విధానం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన భార్యలు భర్తలు ప్రేమించినప్పుడు, భర్తలు భార్యలను ప్రేమించినప్పుడు, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించినప్పుడు, అన్నదమ్ములు అక్కచెల్లెలు ప్రేమించుకునేటప్పుడు, తోటి వారిని ప్రేమించినప్పుడు, ఇతర మతస్థులను ప్రేమించినప్పుడు,
సిలువలో యేసుక్రీస్తు వారు కనపరిచినటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలను మనము అలవర్చుకొని ఉనికిపుచ్చుకొని వాటిని ప్రదర్శించి క్రీస్తును ప్రకటించాలి మన జీవితాల ద్వారా. అదే గుడ్ ఫ్రైడేకి సార్థకత. అదే సిలువ సువార్తను మనం ప్రకటించినట్టు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నామని అపోస్తలులు చెప్పినప్పుడు వాళ్ళు కేవలం పెదవులతో ప్రకటించలేదు, వాళ్ళ జీవితాలతో కూడా సిలువ వేయబడిన క్రీస్తును వాళ్ళు ప్రకటించారు. అందుకని పౌలు సందర్భంలో రాస్తూ, మీ మధ్య నేను ఉన్నప్పుడు సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేనిని నేను ఎరుగకుంటిని అని రాస్తాడు. కాబట్టి అటువంటి లైఫ్ స్టైల్ ని, సిలువ చేత ప్రభావితమైన, సిలువ చేత ప్రేరణ పొందిన జీవన శైలిని మనం పుచ్చుకోవాలి, అలవర్చుకోవాలి. అదే ఆయనకి మనం అందించగలిగినటువంటి ఆరాధన, నివాళి, నైవేద్యం అని మనం తెలుసుకోవాలి.